హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్. ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా చెక్ చేసినట్లయితే అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ అయినా ఉందంటే అది యూపీఎస్సీ. అది అందరికీ తెలిసిన విషయం. అలాంటి యూపీఎస్సీ మన సీశాట్ ఎగ్జామ్ అనేది ఈరోజు జరగడం జరిగింది. ఈ యూపీఎస్సీ సీశాట్లో అత్యధిక ప్రశ్నలు అనేది మన అరిథమెటిక్ 5C నుంచి రావడం జరిగింది. నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్న బుక్ రిలీజ్ అయ్యింది మనకు జనవరి 1 రోజు 2026లో. మీరు కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా ప్రతి ఒక్క మోడల్ అనేది ప్రతి ఎగ్జామ్లో ఉండాలన్న ఉద్దేశంతో, మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఆ మోడల్ అనేది రావాలన్న ఉద్దేశంతో మీ బుక్ అనేది రూపొందించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 2024 మన అరిథమెటిక్ 3.0 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ అరిథమెటిక్ 3.0 అనేది ఎంత సక్సెస్ అయిందో దానికి 10 రెట్లుగా అరిథమెటిక్ 5C అనేది సక్సెస్ అవడం జరిగింది. ఎందుకంటే మీరు ఏపీ కానీ తెలంగాణలో కానీ మన ఎస్ఐ కానిస్టేబుల్ కానీ తర్వాత గ్రూప్స్ కానీ తర్వాత డిఎస్సి కానీ తర్వాత రైల్వే చెక్ చేసినట్లయితే సెంట్రల్కి వచ్చినప్పటికీ మనకు సీసాటే కావచ్చు, తర్వాత ఎస్ఎస్సి సీజీలే కావచ్చు, తర్వాత మనకు సిహెచ్ఎస్ఎల్, తర్వాత సిడిఎస్ కావచ్చు, ఇలాంటి ఏ ఎగ్జామ్ చూసినా కూడా మనకు మ్యాక్సిమం మోడల్స్ రావాలన్న ఉద్దేశంతో ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది తీసుకొని రాసి ఈ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందుకోసమే ఈరోజు సీశాట్లో ఎగ్జామ్లో మన క్వశ్చన్స్ అనేవి నంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి యాస్టీస్గా రావడం జరిగింది. దానికంటే ముందు మీకు ఇంతకుముందు చెప్పినాం, మీరు ఎక్కడికి వెళ్ళి అంటే విఆర్ఏ నుంచి స్టార్ట్ చేసి సీశాట్ వరకు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి ఉపయోగపడే విధంగా ఈ బుక్ అనేది రూపొందించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరైతే 2026-27లో జాబ్ కొట్టాలని ఎవరైతే కసిగా పట్టుదలతో ఉన్నారో ఖచ్చితంగా ఈ బుక్స్ అనేది తీసుకోండి. ఓకేనా. ఒక్కసారి మన అరిథమెటిక్ 5C చెక్ చేసినట్లయితే ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ మోడల్స్ కావచ్చు, అప్డేట్ క్వశ్చన్ 2026 సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇందులో రాసి పొందుపరిచి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏది కూడా మిస్ కావద్దు. మరి ఏది కూడా మిస్ కావద్దు అంటే ప్రతిదీ క్వశ్చన్ చెక్ చేసి ప్రతి మోడల్ అనేది రావాలన్న ఉద్దేశంతో మనకు 2 బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం 2 బుక్స్ అనేది రిలీజ్ చేసినామో ఇక తర్వాత మిగతా ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, దాన్ని పార్ట్ 1 పార్ట్ 2 లేదా వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అని తీసుకొని బుక్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను చెప్పిన ఎప్పుడైతే మన అరిథమెటిక్ 3.0 వస్తుందో తర్వాత కొత్త బుక్లు వస్తాయని చెప్పిన 2024లో మనం బుక్ రిలీజ్ చేసినాక మళ్ళీ 2 బుక్లు రావడం జరిగింది. ఇప్పుడు అరిథమెటిక్ 5C బుక్ రిలీజ్ చేసిన తర్వాత కూడా అదే విషయం చెప్పిన ఇప్పుడు అప్డేట్ కంటెంట్ అనేది మీకు రిలీజ్ చేసి మీ ముందుకు ఇస్తున్నా. తర్వాత మళ్ళీ కొంతమంది సేమ్ అనేది ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు కూడా సేమ్ అనేది బుక్స్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పిన సేమ్ యాస్టీస్ జరగడం జరుగుతుంది. ఓకేనా. ఒక్కసారి చెక్ చేసినట్లయితే మన అరిథమెటిక్ 5Cలో ఏమేమి ఉన్నాయి మళ్ళీ సపరేట్గా ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ ఇంక్లూడింగ్ ఉంది, తర్వాత గ్రూప్స్ అనేది ఇంక్లూడింగ్ ఉంది, నెక్స్ట్ ఎఫ్బిఓ అనేది ఇంక్లూడింగ్ ఉంది. మళ్ళీ సపరేట్ ఒకవేళ స్టేట్ కాకుండా సెంట్రల్ చెక్ చేసుకున్నా కూడా ఏమేమి ఉన్నాయి ఒకసారి చెక్ చేస్తే మన ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1కి సంబంధించిన 2024 ఉన్నాయి క్వశ్చన్స్. నెక్స్ట్ 25 ఉంది. నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఢిల్లీ పోలీస్, తర్వాత ఢిల్లీ పోలీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఎస్ఎస్సి జీడీ 2024, ఎస్ఎస్సి జీడీ 2025 ఇవన్నీ మనకు ఫస్ట్ ఎడిషన్. దాన్ని ఛాంక్ 1 ఛాంక్ 2 అనుకున్నాం కదా, పేర్లు కూడా చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా. తర్వాత ఆర్ఆర్బి జేఈ 2024-25, నెక్స్ట్ టెక్నీషియన్ 24-25, నెక్స్ట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ 25, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ 25, నెక్స్ట్ అప్డేట్ క్వశ్చన్ 2025 కొన్ని మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. యూపీఎస్సీ సీశాట్ 2023-24-25 ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే ఇప్పటి వరకు సీశాట్ క్వశ్చన్లు ఎవరు కూడా టచ్ చేయలే. అలాంటిది మనం 2023, 2024, 2025 క్వశ్చన్స్ సొల్యూషన్తో సహా యాడ్ చేసి బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందుకోసం ఇప్పుడు 2026 సీశాట్లో సేమ్ మోడల్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా. ఇవన్నీ సపరేట్గా రాసి మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక సెకండ్ మనం ఛాంక్ 2 అనుకున్నాం కదా, ఈ ఛాంక్ 2 బుక్లో ఏమేమి ఉన్నాయంటే ఇక ఏపీ కానిస్టేబుల్ మన 2025లో జరిగింది కదా జూన్లో, దానికి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ తర్వాత యూపీఎస్సీ సిడిఎస్1, సిడిఎస్1, సిడిఎస్2 2025. ఓకేనా. ఈ యూపీఎస్సీ సిడిఎస్1 కానీ 2 అని 2 ఉండడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ కూడా మన ఏపీ తెలంగాణలో ఫస్ట్ రిలీజ్ చేసిన పర్సన్ మనమే. ఓకేనా. తర్వాత నెక్స్ట్ తర్వాత ఈ సెలెక్షన్ ఫేజ్కి సంబంధించిన 2025. నెక్స్ట్ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో అని చాలా మంది ఏం చేస్తారంటే ఎస్ఎస్సి సీజీలే టఫ్ అంటారు కదా, మరి ఇంటెలిజెన్స్ బ్యూరో క్వశ్చన్స్
కూడా సేమ్ యాస్టీస్ ఉంటాయి కాబట్టి మరి ఆ క్వశ్చన్స్ కూడా రావాలన్న ఉద్దేశంతో ఒక్క మోడల్ కూడా మిస్ కావద్దన్న ఉద్దేశంతో ఆ క్వశ్చన్స్ కూడా IBACAకు సంబంధించింది, IB సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ 2025కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఓకేనా ప్రతి మోడల్ అనేది ఓకేనా ఇందులో యాడ్ చేసి బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మోడల్ అనేది మిస్ కాదు. జస్ట్ ఏమైనా నంబర్ చేంజ్ అవుతుంది కావచ్చు, కానీ ప్రతి ఒక్క మోడల్ అనేది ఇందులోకి వెళ్ళి బయటకు వెళ్తా అంటే వెళ్ళదు. ఎందుకంటే బుక్ రాసేది నేనే, ఎవరితో స్టూడెంట్స్ తోటి రాపియను. నెక్స్ట్ ప్రతి పేజ్లో ఉన్న ఎక్కడ ఏ క్వశ్చన్ ఉందో అనేది నోటికి చెప్పగలను. కాబట్టి ఓకే ఏ ఎగ్జామ్ జరిగినా ఫస్ట్ నేను వచ్చి మీకు డిజిటల్ బోర్డులో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఎక్కడ రాసినా ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఉన్నాయని నాకు మాత్రమే తెలుస్తాయి. మిగతా వాళ్ళు స్టూడెంట్స్ తోటి రాపిస్తారు, లేదా ఒక 4-5 ఫ్యాకల్టీతో కలిపి రాపిస్తారు. కాబట్టి ఎక్కడ ఏ క్వశ్చన్ ఉందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వాళ్ళు రాసిన దానికి చెప్పిన దానికి అసలు మ్యాచే కాదు. మనం రాసింది ఒక్కనే, ఫ్యాకల్టీ ఒకనే, డైరెక్టర్ కూడా ఒకనే. కాబట్టి ఓకేనా ఏ క్వశ్చన్ ఎక్కడ ఉందో అనేది ఈజీగా నేను గుర్తుపట్టగలను. ఓకేనా క్లియర్ కదా. ఇక దీనికి సంబంధించిన మన అరిథమెటిక్ 5G అనేది ఎంటైర్ ఏపీ తెలంగాణలోనే నంబర్ ఆఫ్ మోడల్స్ గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా నంబర్ ఆఫ్ పేజెస్ కానీ నెక్స్ట్ కలర్ ప్రింట్ తోటి ఓకేనా కలర్ ప్రింట్ తోటి ఓకేనా పేపర్ కూడా ఎలా ఉందంటే చాలా స్మూత్ గా వైట్ గా ఉండడం జరుగుతుంది. ఏదో బ్లాక్ అండ్ వైట్ పెట్టలేదు, ఎందుకంటే మీకు ఇచ్చేదే స్టాండర్డ్. కాబట్టి ఈ బుక్లు కూడా స్టాండర్డ్ ఉండాలన్న ఉద్దేశంతో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మోడల్స్, నంబర్ ఆఫ్ పేజెస్, తర్వాత కలర్ బుక్, తర్వాత బైలింగ్వల్, నెక్స్ట్ అప్డేట్ క్వశ్చన్ 2026 క్వశ్చన్ సంబంధించినవి అన్ని కలిపి ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైతే 2026-27లో జాబ్ కొట్టాలని కసి పట్టుదల ఎవరైనా ఉందో అది వాళ్ళు మాత్రమే తీసుకోండి. టైంపాస్ వాళ్ళు తీసుకోకండి. ఎందుకంటే మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా అయిపోతుంది. కాబట్టి మీరు ఎన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేస్తారనేది తీసుకొచ్చి మీ ముందుకు పెట్టినా దాన్ని యూటిలైజ్ చేసుకొని జాబ్ కొట్టుకుంటారా లేకుంటే జాబ్ తెచ్చుకోరా అనేది మీ పైన డిపెండ్ అయి ఉన్నది. కాబట్టి ఓకేనా 26-27లో జాబ్ కొట్టాలనుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగి దగ్గర ఉండాల్సిన బుక్స్ ఏమున్నాయంటే అరిథమెటిక్ 5G చాంక్ 1 చాంక్ 2 అనేది ఇప్పుడు మీకు ఆఫర్ అనేది ఇవ్వబోతున్నా 2026 జూన్ 2 రోజు. 2 జూన్ ఎందుకు ఇస్తున్నామంటే తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి ఆ రోజు బుక్స్ పైన ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ 1 డేనే మాత్రమే, ఎందుకంటే అతి తక్కువ ధరతో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏపీ తెలంగాణలో ఏ బుక్ తోటైనా కంపేర్ చేసుకోండి, ఒక బుక్కే దాదాపు మహా అయితే 500 పేజెస్ ఉంటుంది కావచ్చు, లేదా 600 పేజెస్ ఉంటుంది కాబట్టి దానికి 500 రూపీస్ 600 రూపీస్ అంటారు. మనం 1368 పేజెస్ 1368 పేజీలను కేవలం 650 రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కలర్ బుక్ 2 బుక్లు ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఒక బుక్కే 400 నుంచి 500 ఛార్జ్ చేస్తారు. ఓకేనా మినిమం 500 అనేది ఉండడం జరుగుతుంది. మనం 2 బుక్స్ మనం 650కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడంటే ఆఫర్ ఇవ్వబోతున్నాం 2 జూన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మ్యాథ్స్లో మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకే ఇక సబ్జెక్ట్కి వచ్చినట్లయితే మనకు ఈరోజు జరిగింది కాబట్టి CSAT ఎగ్జామ్. ఓకేనా మన బుక్లో ఏ విధంగా ఉన్నది క్వశ్చన్, తర్వాత క్వశ్చన్ అనేది ఇక్కడ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగింది అనేది ఇక్కడ మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఏమి ఇచ్చినట్టు చూడండి. ఏ పర్సన్ సేవ్స్ 10% ఆఫ్ ఈజ్ సాలరీ ఎవ్రీ మంత్ ఇఫ్ ఈజ్ సాలరీ increase by 12% and expenditure increases by 10%, then what will be the changes is saving per month అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసినాం ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. ఆదాయం రావాలంటే ఏం చేసినామంటే మనకు ఖర్చు ప్లస్ పొదుపు అనేది చేసినాం. అంటే మనకి ఇక్కడ బేసిక్ తెలవాల్సింది ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అని రాసిన కదా. ఇక్కడ ఏమని ఇచ్చిందో చూడండి 12% 10%, 12% 10% కాబట్టి యాజ్ చూడండి 10% 12%, 10-12% అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందంటే 16 ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ లో రావడం జరిగింది. యాక్చువల్లీ మనకు రేషియో ప్రపోర్షన్ లో పర్సెంటేజ్ లో దీనికి సంబంధించింది. రేషియో ప్రపోర్షన్ ఏమో మనకు అంటే రేషియో టైప్ ఇస్తాడు. నెక్స్ట్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు 20%, 30%, 40% ఇస్తాడు. కాబట్టి మీకు ఇక్కడ చెప్పిన నెక్స్ట్ అక్కడే చెప్పిన ఒకవేళ రేషియో ప్రకారం ఇస్తే ఈ విధంగా చేయాలి, పర్సెంటేజ్ ప్రకారం ఇస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలని మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 మెథడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చెక్ చేసుకున్నట్లయితే మీకు ఓన్లీ కాన్సెప్ట్ అని చెప్తారు, లేదా ఈ మధ్యలో ఒకటి ట్రెండింగ్ వచ్చింది లాజిక్స్ అనో షార్ట్ కట్స్ అని చెప్పి టకటక కంప్లీట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల లాస్ అయ్యేది నువ్వే. ఒక నోటిఫికేషన్ రావాలంటే
ఏపీ తెలంగాణలో ఓకేనా మ్యాక్సిమం మనకి ఎంత టైం పడుతుందంటే 4 to 5 years అనేది టైం పడుతుంది. కాబట్టి మరి ఈ 4 to 5 years అనేది లాస్ అవుతారా? లాస్ కావద్దు. సబ్జెక్ట్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి, లాజిక్ నేర్చుకోండి. కాన్సెప్ట్ లాజిక్ చెప్పే ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందంటే మహేందర్ అగర్వాల్ మ్యాథ్స్ హబ్ మాత్రమే ఇది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఏ పర్సన్ సేవ్స్ 10% అన్నాడు. 10% అంటే మీనింగ్ అంటే చూడండి, మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ తర్వాత ఇన్కమ్ తర్వాత ఎక్స్పెండిచర్ నెక్స్ట్ సేవింగ్. మరి 10% అంటే మీనింగ్ ఎంత అంటే 1/10 కదా. 1/10 అంటే ఓకేనా 10 రూపీస్ ఇన్కమ్ అయితే 9 రూపీస్ ఎక్స్పెండిచర్ అనుకున్నాం. సేవింగ్ అనేది ఎంత 1 రూపీ అన్నట్టు అంతే కదా. 10% అంటే 1/10 కదా. 1/10 అంటే 10 రూపీస్ ఇన్కమ్ అంటే 1 రూపీ సేవ్ చేస్తుందంటే 9 రూపీస్ ఎక్స్పెండిచర్ అన్నట్టే కదా. కాబట్టి రెండింటిని కలిపితే వచ్చేది ఏంటిది మనకు ఇన్కమ్. ఇప్పుడు ఇన్కమ్ ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి, సాలరీ ఇంక్రీజ్డ్ బై 12% అన్నాడు. 12% కాబట్టి ఇంటూ 12 అని రాసండి, ఇంటూ 12 అని రాయండి. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమని మెన్షన్ చేసినంటే ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 10 అన్నాడు కాబట్టి 10 అని రాయండి. ఓకే క్లియర్ కదా. 10 into 12 అంటే ఎంత 120 వచ్చింది. ఇందులోకి వెళ్ళి సేవింగ్ రావాలంటే ఇన్కమ్లోకి వెళ్ళి ఎక్స్పెండిచర్ తీస్తే వస్తుంది కాబట్టి ఓకేనా 9 into 10 అంటే ఎంత 90 అనేది రావడం జరిగింది. మరి 120లోకి వెళ్ళి 90 తీసేస్తే ఎంత 30%. ఈజీ కదా, ఈజీ. కాబట్టి 30% ఇంక్రీజా డిక్రీజా? 30% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా సింగిల్ స్టెప్లో. ఇక సింగిల్ స్టెప్లో అంటే మనకు 4th మెథడ్ ఉంది కదా, 4th మెథడ్లో చెప్పినాం. దానికంటే ముందు మెథడ్ 1 మీకు జనరల్గా కాన్సెప్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ 100లో తీసుకుంటే అంటే 100లో తీసుకోండి, లేదు నేను అలిగేషన్లో చేస్తా అంటే అలిగేషన్లో చేయండి. ఓకేనా మీకు 4 మోడల్స్ అనేది బుక్లు ఇవ్వడం జరిగింది, ఆన్లైన్లో ఆఫ్లైన్లో అలానే చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఒకటే స్టెప్లో ఆన్సర్ చేయడం జరుగుతుంది. 120లోకి వెళ్ళి 90 తీసేసి 30 అనేది ఇంక్రీజే కదా, ఈజీ కదా, వెరీ ఈజీ. ఓకేనా క్వశ్చన్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఓకే పార్ట్నర్షిప్. యాక్చువల్లీ పార్ట్నర్షిప్ అనేది మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినాం. లాస్ట్ ఇయర్ ఇచ్చిండు, అంతకుముందు కూడా ఇచ్చిండు సీసార్లో. కాబట్టి పార్ట్నర్షిప్లో ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. కాబట్టి ఏమని మెన్షన్ చేసినట్టు చూడండి, 3 partners A, B and C enter into a business. A invested 1/3 of the capital for 1/3 of duration. B invested 1/4 of the capital for 1/4 duration. C invested the remaining capital for the whole duration. Out of a profit 17,000, how much profit will be C get అన్నాడు. అంటే ఏనట 1/3 క్యాపిటల్ ఉందట, 1/3 టైం పెట్టిండు. నెక్స్ట్ తర్వాత బి అనేవాడు 1/4 క్యాపిటల్ ఫర్ 1/4 టైం అన్నాడు. మరి ఏ బిల్ పెట్టినాక రిమైనింగ్ క్యాపిటల్ ఏముంటుంది? సిఏ కదా పెట్టాల్సింది. హోల్ టైం అన్నాం. ఓకేనా అంటే హోల్ టైం అంటే మీనింగ్ లేదా హోల్ టైం అంటాడు, హోల్ టైం పీరియడ్ అంటాడు. కాబట్టి ఓకేనా 1 year అని తీసుకోవాలని చెప్పినాం. క్లియరా కదా. అంటే 1/3 1/4 అని ఇచ్చిండు. ఓకేనా మన బుక్లో ఏముందంటే ఒకసారి చెక్ చేసినట్లయితే చూడండి 1/3 అక్కడ ఏబిసి అన్నాడు, ఇక్కడ పీక్యూఆర్ అని రాసినాం. ఇక 1/3 అన్నాం, అక్కడ 1/4 తోటి ఇక్కడ 1/6 అని రాసినాం. క్లియర్, ఒక ప్రాబ్లం అయింది. ఓకేనా నెక్స్ట్ సెకండ్ చెక్ చేసినట్లయితే ఇంకొకటి కూడా ఇచ్చినాం. 1/3 1/6 అనేది మన బుక్లో ఉన్నది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఏమైంది అంటే ఇక 1/4 1/4 1/5 1/5. క్లియరా కదా. అంటే 1/3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది మన దగ్గర. ఎగ్జాంపుల్ ఇచ్చింది 1/3 1/4 ఇచ్చింది కదా. అంటే మనం ఎక్స్ట్రా రాసినాం 1/3 1/4 1/5 1/6 కూడా రాసినాం. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా డిస్కస్ అనేది చేయాలి? ఓకేనా ఎంత సింపుల్గా వస్తుందో ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఓకే మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏమని మెన్షన్ చేసిండు? సి ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి సి ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నీకు రాయడం రావాలి కదా. రాయడం రావాలి కాబట్టి నేనేం రాస్తున్నానంటే చూడండి ఏబిసి. ఓకేనా ఏబిసి అని రాస్తున్నాం. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 1/3 ఫర్ క్యాపిటల్, 1/3 ఫర్ 1 టైం పీరియడ్. క్లియర్. నెక్స్ట్ తర్వాత 1/4 అని రాసినాం కదా. ఇక 1/4 into 1/4 అని రాసినాం. తర్వాత రిమైనింగ్ క్యాపిటల్ అంటే ఇక 1/3 ప్లస్ 1/4 అంటే రిమైనింగ్ ఎంత అంటే చూడండి ఒకసారి 3,4 యొక్క ఎల్సిఎం 12 కాబట్టి ఈ 4 ఇటు వస్తే 3 ఇటు వస్తాయి కాబట్టి 7/12 అంటే 12 రూపీస్ ఉంటే 7 రూపీస్ బి ఏ అండ్ బి అనేది ఇన్వెస్ట్ చేసింది కదా. రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టాలి? సిఏ కదా. కాబట్టి 12కి వెళ్ళి 7 తీసేస్తే 5/12 ఫర్ ఓల్డ్ టైం అన్నాడు. ఓల్డ్ టైం పీరియడ్. మరి హోల్ టైం పీరియడ్ అంటే మీనింగ్ ఎంత 1 year కదా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. అంటే 1 అని రాయండి. క్లియర్. ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ విధంగా రాస్తామంటే చూడండి ఇదేమో 1/9 కదా. ఇక 1/9 నెక్స్ట్ తర్వాత 1/16 నెక్స్ట్ తర్వాత ఇది 5/12 9, 12 తర్వాత 16 యొక్క ఎల్సిఎం మనకు తెలిసింది. ఓకేనా ఏ విధంగా రాస్తామంటే అది 16, 12 అన్నాం కాబట్టి 48 అని రాయొచ్చు. అంటే 48 అని రాయొచ్చు. కానీ ఇక్కడ 2 డిఫరెంట్ నెంబర్లు కదా. ఈ 2 డిఫరెంట్ నెంబర్లు కాబట్టి 16 9 144
క్లియర్ కదా 144 కాబట్టి 144ను 9తో డివైడ్ చేస్తే 144ను 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 16 144ను 16తో డివైడ్ చేస్తే 9 వస్తుంది 144ను 12తో డివైడ్ చేస్తే ఎంత 12 12 5 ఎంత 60 మరి 60 అంటే మొత్తం కలిపితే ఎంత వచ్చింది 85 వచ్చింది మరి ఈ 85 పార్ట్స్ ఈక్వల్ ఎంత అన్నాడు మనకు 17,000 మరి 17,000 కదా 17,000 కాబట్టి 85కి డబుల్ 170 కాబట్టి 200 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత 200 కానీ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే సి యొక్క ఏంటిది మనకు షేర్ అనేది కావాలి సి షేర్ ఇక్కడ 60 ఉంది కాబట్టి 60 ఇంటూ 2 అంటే ఎంత 12,000 మరి 12,000 అంటే ఆప్షన్ ఏముందో ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఇక 12,000 అనేది ఉండడం జరిగింది ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ సింపులా కదా మీకు అర్థం కావడం కోసం ఇలా రాసిన నేను డైరెక్ట్ కూడా చేయొచ్చు కదా ఎందుకంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది కొంతమంది ఏమంటారంటే ఫాస్ట్గా ఎక్స్ప్లెనేషన్ చేశారంటారు ఓకేనా పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది వితిన్ 1 minute లోపు అయ్యేటట్టే చూస్తాం ఇక క్లాస్ అన్నాం అనుకోండి మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ అనేది చేయడం జరుగుతుంది క్లియరా కదా ఓకేనా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిన చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మన బుక్లో ఏ విధంగా ఉంది ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే an alloy P contains 20% copper and 80% zinc by weight. Another alloy Q contains 60% copper and 40% zinc by weight. A third alloy R is to be prepared from P and Q so that it contains equal amount of copper and zinc. In what ratio amounts P and Q be mixed in the order to R అన్నాడు ఓకేనా P లోహం ఉందట Q లోహం ఉందట రెండింటి కలిపినమాట రెండింటి కలిపి దేనిలో పోస్తున్నాం R అలైలో పోస్తే మనకు R లో మనకి ఏ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమంటుండు సేమ్ PQR అనేది ఇచ్చిండు ఇక్కడ కూడా మన ప్రాబ్లం ఎలా ఇచ్చిండు చూడండి మెథడ్ 1 మెథడ్ 2 ఇచ్చినాం PQR అనేది ఇవ్వడం జరిగింది 3:1 అక్కడ పర్సెంటేజ్ 20% అన్నాడు కదా 20% అంటే రిమైనింగ్ ఎంత 80 కాబట్టి 1:4 20% అంటే రెండింటికి కలిపితే 100 ఉండాలి కాబట్టి ఒకటి 20 ఉంటే రిమైనింగ్ 80 కదా 21 24 1:4 కదా ఇక్కడ తర్వాత 60-40 అన్నాడు కాబట్టి 3:2 కదా ఇక్కడ కూడా మనం డైరెక్ట్ రేషియో ఎలా రాసినామంటే చూడండి 3:1 తర్వాత 1:2 ఈ రెండు కలిపితే ఆన్సర్ అయిపోయినట్టే కదా ఈజీ కదా వెరీ గుడ్ ఒకేసారి చెక్ చేసినట్లయితే మనకు కావాల్సింది ఒకసారి చూడండి ఇది 20% అన్నాడు కదా ఓకేనా ఇది 20% అన్నాడు 20% నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమని మెన్షన్ చేసిండు ఇది 60% అన్నాడు ఇది 60% కానీ రెండింటిని కలిపితే ఈక్వల్ అన్నాడు కదా ఈక్వల్ అంటే రెండింటిని అంటే మీనింగ్ రెండింటిని కలిపితే 100 అంటే 1 పార్ట్ ఎంత 50 కదా కాబట్టి 50 రాయండి క్లియర్ అయిపోయింది కదా ఈ 60 ఇది 50 ఎంత డిఫరెన్స్ 10% ఈ 20 తర్వాత 50 డిఫరెన్స్ ఎంత 30 కాబట్టి 0 క్యాన్సిల్ కాబట్టి ఏమొచ్చింది మనకు 1:3 అనేది రావడం జరిగింది మరి 1:3 అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్ క్లియర్ కదా ఈజీగా అయిపోతుంది లేదు నేను రేషియో ద్వారా రాస్తా అంటే కూడా చూడండి 20% అన్నాం కాబట్టి ఇది 1:4 కదా ఇది 1:4 తర్వాత ఇంకోటి ఏమన్నాడు మనకు 60% 40% అంటే 3:2 అన్నాడు కదా ఈ రెండింటిని కలపాలి కాబట్టి ఈక్వల్ అంటే 1:1 కదా ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు కదా ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు మనకు కావాల్సింది అయితే P అన్న కాన్సన్ట్రేషన్ పెట్టండి లేదా Q అన్న కాన్సన్ట్రేషన్ పెట్టండి రెండింటి కలిపితే ఆన్సర్ అయిపోయినట్టే వెరీ ఈజీ అవునా కదా కాబట్టి నేను ఇది Pని చూస్తా మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ 5లో 1/5 కాబట్టి 1/5 నెక్స్ట్ ఇక్కడ టోటల్ కలిపితే 3/5 కదా 3/5 ఓకేనా టోటల్ 5లో 3 ఉంది కాబట్టి 3/5 టోటల్ 2 తర్వాత 1 ఉంది కాబట్టి 1/2 మనకు కావాల్సింది మిక్చర్ అలిగేషన్ కాబట్టి ఇలా సాల్వ్ చేసినట్లయితే ఓకేనా 5 ఉంది 2 ఉంది 5 ఉంది కాబట్టి దీని ఎల్సిఎం ఎంత 10 కదా ఇంటూ 10 చేసిన ఇంటూ 10 చేస్తే 10ను 5తో డివైడ్ చేస్తే 2 వచ్చింది నెక్స్ట్ తర్వాత 10ను 5తో డివైడ్ చేస్తే 2 2 3 ఎంత 6 రావడం జరిగింది 6 వచ్చింది నెక్స్ట్ 10ను 2తో డివైడ్ చేస్తే 5 వచ్చింది కాబట్టి 5కి 6కు డిఫరెన్స్ ఎంత అంటే 1 2కు 5కి డిఫరెన్స్ ఎంత అంటే 3 కాబట్టి 1:3 అనేది రావడం జరిగింది క్లియర్ ఓకే ఇదైతే డైరెక్టే కదా ఎట్లనన్నా రాయండి మీకు ఏది ఈజీ అనిపిస్తుంది చేయండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉండాలి క్లియర్ కదా ఓకేనా ఇక్కడేమో 2:3 ఇచ్చిండు సరే 1:4 ఇచ్చిండు ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు 3:1 ఇచ్చిండు నెక్స్ట్ తర్వాత ఇక్కడ 3:2 అన్నాడు ఇక్కడ ఏమన్నాడు 1:2 అన్నాడు పెద్ద డిఫరెంట్ ఏమైనా ఉందా ఏం లేదు కదా ఓకే సేమ్ అదే PQR అన్నాడు ఈక్వల్ అన్నాడు అంతకంటే ఏం లేదు కదా వెరీ ఈజీగా అవుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే The ratio of male to female workers in two companies A and B is 13:10 and 7:5 respectively. If both the companies have then same number of female workers and then what is the ratio of the total number of workers A to those in B అని మెన్షన్ చేసిండు యాక్చువల్లీ చూడండి ఈ రేషియోస్ మనకు ఆల్రెడీ మెన్షన్ చేసినాం ఈక్వల్ మెథడ్ చేయాలి ఈక్వల్ మెథడ్ అనేది ఏ చాప్టర్లో డిస్కస్ చేసినామంటే ఫస్ట్ రేషియో ప్రపోర్షన్
నెక్స్ట్ తర్వాత పార్ట్నర్షిప్, నెక్స్ట్ ఏజెస్, నెక్స్ట్ తర్వాత పర్సంటేజ్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇలా ప్రతి చాప్టర్లో కూడా మనం ఈక్వల్ మెథడ్ అనేది చేసినాం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అనేది, క్రాస్ మల్టిప్లికేషన్ లేదా క్రాస్ ప్రొడక్ట్ అని చేసినాం కదా. ఇక్కడ హింట్ ఇచ్చింది ఏంటంటే ది నంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. మరి ఫీమేల్ని ఈక్వల్ చేస్తే ఏ టు బికి మన రేషియో కనుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. వెరీ ఈజీ, సింగిల్ స్టెప్లో ఎలా వస్తుంది ఆన్సర్. ఒకసారి చెక్ చేస్తే మనకి ఎలా ఉందంటే చూడండి, 13:10 అన్నాడు, ఇది 13:10 అన్నాడు. నెక్స్ట్ తర్వాత 7:5 అన్నాడు, 7:5 అన్నాడు. ఇది మేల్, నెక్స్ట్ తర్వాత ఫీమేల్, మేల్ ఫీమేల్ కాబట్టి మరి ఫీమేల్ ఆర్ ఈక్వల్ అన్నాడు కదా. మరి 10,5 ఎల్సిఎం 10 కదా. మరి 10 రావాలంటే 5 ఏం చేయాలి, ఇంటూ టూ కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేస్తున్నాం. ఇంటూ 2 చెక్ చేసినట్లయితే ఇది 13:10 అన్నాడు, 13:10. నెక్స్ట్ తర్వాత ఇది 14:2 5 10 అనేది రావడం జరిగింది. ఇది ఏ, నెక్స్ట్ తర్వాత బి అన్నాడు. మనం అడిగిన రేషియో కూడా ఏంటిది, ఏ టు బి అడిగింది కదా. ఏ టు బి అడిగింది కాబట్టి ఈ రెండింటి కలిపితే ఎంత వచ్చింది, 23 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటి కలిపితే ఎంత వచ్చింది, 24. 23:24. మరి 23:24 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా, వెరీ ఈజీ. అంటే ఈక్వల్ మెథడ్ అనేది ఏ చాప్టర్లో మీకు జనరల్గా శాంపుల్గా చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఇగో 2 నెంబర్స్ రేషియో ఇచ్చినప్పుడు ఓకేనా ఈక్వల్ చేయాలి. ఇక్కడ 3-5కి డిఫరెన్స్ 2 ఉంది, 2కు 3కి డిఫరెన్స్ 1 ఉంది. ఈక్వల్ అంటే 1,2 ఎల్సిఎం 2 కాబట్టి ఇంటూ 2 చేస్తే ఈక్వలా కదా, ఒకటి రేషియో ప్రపోర్షన్లో ఇక్కడ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏజెస్లో కూడా చేసుకోండి, చెక్ చేస్తే ఇది 3:4 అన్నాడు, తర్వాత 5:7. 5 years ago 10 years ఆఫ్టర్ అన్నప్పుడు ఈక్వల్ మెథడ్ చేసినాం లేదా. ఈక్వల్ మెథడ్ అంటే చెక్ చేసినట్లయితే ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ మోడల్. ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇగో ఈక్వల్ మెథడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 3కి 4కి మధ్య డిఫరెన్స్ 1, 5కి 7కి మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి ఇక్కడ ఇంటూ 1 చేస్తే ఈక్వల్ మెథడ్ వచ్చిందా లేదా. కాబట్టి ఈక్వల్ మెథడ్ అనేది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నేర్పిన కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అనేది చేస్తారు. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే the digit in the unit place of the number 6/129 into 7/307. మీకు యూనిట్ డిజిట్ చెప్పినా, నెక్స్ట్ 2 డిజిట్ కూడా చెప్పినా, లాస్ట్లో ఇంకా డెప్త్ అడిగితే లాస్ట్ 3 డిజిట్ కూడా చెప్పినా లేదా. క్లాస్లో ఉన్నది, బుక్లో ఉంది, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. యూనిట్ డిజిట్ ఉంది, లాస్ట్ 2 డిజిట్ ఉంది, లాస్ట్ 3 డిజిట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏంటి అంటే చూడండి ఒకసారి, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినాం ఓకేనా. యూనిట్ డిజిట్ సంబంధించింది ప్రతిదీ కూడా ఫ్యాక్టర్లో చెప్పినాం, పవర్లో చెప్పినాం, మైనస్లో, ఇంటూ, ప్లస్ ఏదున్నా కూడా యూనిట్ డిజిట్ అనేది ఎలా సాల్వ్ చేయాలి, సైక్లిసిటీ అంటే ఏంటిది అని ఇక్కడ మీకు బాక్స్ వేసి మరి చెప్పినా కాబట్టి ఇది దీనికి సంబంధించినది ఇక్కడ పేజ్ నెంబర్తో సహా ఉండడం జరిగింది. క్లియర్. ఏంటిది దీని యొక్క వాల్యూ ఒకసారి చెక్ చేస్తే 6 పవర్ ఎనీ నెంబర్, 6 పవర్ ఎనీ నెంబర్ ఎంత, 6 కదా. 6 పవర్ 1 6, 6 స్క్వేర్ 36, 6, 6 క్యూబ్ 216, 6 అంటే 6 పవర్ ఎనీ నెంబర్ 6, 5 పవర్ ఎనీ నెంబర్ 5 కదా. ఇవన్నీ నేర్చుకున్నామా లేదా. కాబట్టి 6 పవర్ ఎనీ నెంబర్ ఉన్నా కూడా 6 అని రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ 7 అన్నాడు. 7 ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన 2, 3 తర్వాత 7, 8 ఉన్నప్పుడు ఓకేనా 4 తో డివిజిబుల్ చేయాలన్నా కదా. కాబట్టి లాస్ట్ 2 డిజిట్ చెక్ చేస్తే 7 అన్నారు కాబట్టి 7 4 తో డివైడ్ చేస్తే రిమైనర్ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. 3 కదా. మరి 7 క్యూబ్ అంటే ఎంత, 343. 343 అంటే యూనిట్ డిజిట్ ఎంత, 3 కాబట్టి 6 3s 18. 18 అంటే మనకు కావాల్సింది యూనిట్ డిజిట్ 8 కదా. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సింపులే కదా, వెరీ ఈజీ, వెరీ ఈజీ. ఇక్కడే ఇంకొక కీ పాయింట్ చెప్పిన చూడండి. యూనిట్ డిజిట్ నేర్చుకునేటప్పుడు ఎట్లాగో 2/4, 3/4, 7/4, 8/4 నేర్చుకున్నారు కదా. మీకు తెలంగాణ ఎస్ఐలో 2/9 వాల్యూ ఇచ్చిండు, 2/7 వాల్యూ ఇచ్చిండు, కొంచెం 2/10 వరకు నేర్చుకోమని చెప్పినాం. 2/10 వరకు నేర్చుకోమని చెప్పినాం. నోటికి రావాలి. అట్లీస్ట్ 3/5 లేదా 6 వరకు ఇట్లను కూడా నోటికి నేర్చుకోండి. ఎందుకైనా యూజ్ అవుతుందని చాలాసార్లు చెప్పినాం. ఇప్పుడు అది యూజ్ అయింది. ఎక్కడ యూజ్ అయిందంటే మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, 1 2 2 2 4 4 8 8 16 16 32 32 64 128 256 512 1024 2048 4096 ఇలా అనుకుంటాం కదా. ఇప్పుడు కూడా మనకు అలాంటి వాల్యూ ఇచ్చిండు. ఏంటిది అంటే ఓకేనా, మీకు అట్లీస్ట్ 2/10 వరకు అంటే 1024 అనేది తెలియాలి. కాబట్టి 2/10 వరకు మినిమం నేర్చుకోండి ఇప్పటికైనా. కాబట్టి ఏంటిది ఆ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ ఇచ్చి చూడండి. హౌ మెనీ 3 digit numbers కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇన్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ 2 పవర్ అన్నాడు. ఓకేనా, అంటే 3 digit ఉండాలి. 2 పవర్ ఎంత వాల్యూస్ అంటే పాసిబుల్ అయితే అని క్వశ్చన్ అడిగిండు. 3 digit రావాలి. 3 digit అంటే మీనింగ్ అంటే మనకు తెలిసింది కదా, 100 నుంచి 99 ఉండాలి, 999 వరకు ఉండాలి. అది కూడా 2 పవర్లోనే ఉండాలి. 2 పవర్ ఎన్ అంటే ఒకసారి చెక్ చేసినట్లయితే 2/7. 2/7 ఎంత, 128 కదా. 2/6 అంటే 64, 2 digit కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ తర్వాత 2/8. 2/8 అంటే దీనికి డబుల్ కాబట్టి 256 కదా. నెక్స్ట్ తర్వాత 2/9. 2/9 అంటే ఎంత, 512. ఒకవేళ ఇప్పుడు నువ్వు 2/10 అని రాస్తే ఏమవుతుంది, 1024. 1024 అంటే ఎంత, 4 digit. కానీ మనకి ఎన్ని పాసిబుల్ అవుతున్నాయి, 3 అవుతున్నాయి.
ఖచ్చితంగా మీరు 2 power 10 వరకు ఇప్పుడైనా నేర్చుకుంటారు కదా. ఆల్రెడీ తెలంగాణ ఎస్ఐలో వచ్చింది, కొత్తగా మళ్ళీ ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. కాబట్టి దీనిపైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎన్ని పాసిబిలిటీ అయితే అంటే 3a 1 2 3 అంతేనా కదా, వెరీ ఈజీ. అందుకోసమే మీకు యూనిట్ డిజిట్లో ఇక్కడ సైక్లిసిటీ వేసేటప్పుడు 2 power 10 వరకు నేర్చుకోండి, 3 power 5 లేదా 3 power 6 వరకు ఖచ్చితంగా నేర్చుకోండి అని చెప్పిన. క్లియరా కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఓకే, హౌ మెనీ టైమ్స్ డస్ 5 అపియర్ ఇన్ ఆల్ 2-digit పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు. 5 అనేదట 2 digitలో ఎన్ని ఉంటాయి అన్నాడు. 2 digitలో 5 అనేది ఎన్ని యూజ్ చేస్తాం. ఇదే మన క్వశ్చన్లో ఎలా అడిగినామంటే చూడండి, 400 నుంచి 700 3 digit కదా, 3 digit ఎన్ని 6 ఉంటాయి, ఎన్ని 6 ఉంటాయి ఒక క్వశ్చన్. నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ 5 విల్ కమ్ ఫ్రమ్ 350 to 600. మరి 350 నుంచి 600 అనేది 5 అనేది ఎన్ని టైమ్స్ ఉంటాయి మన క్వశ్చన్. ఇక్కడ అడిగింది 5, ఇగో ఇక్కడ కూడా 5 అడిగినాం, ఇక్కడ 6 అడిగినాం, ఇక్కడ కూడా 3 అనేది ఎన్నిసార్లు వస్తుంది. మనం 3 నేర్చుకున్నాం, 5 నేర్చుకున్నాం, 6 కూడా నేర్చుకున్నాం. కానీ ఎగ్జామ్లో అడిగింది ఓన్లీ 5 కదా. ఆ 5 కూడా ఏమని మెన్షన్ చేసిండు, ఓన్లీ 2-digit నెంబర్. 2-digit నెంబర్ అంటే ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవ్వాలి, 5 ఉండాలి ఖచ్చితంగా, మస్ట్ బి 5 ఇన్ యూనిట్ డిజిట్ ఆర్ 10 digit. ఒకసారి చెక్ చేస్తే 15 కదా, నెక్స్ట్ 25, నెక్స్ట్ తర్వాత డౌట్ వస్తుంది 05 అనేది ఓన్లీ సింగిల్ డిజిటే. ఓకేనా, తర్వాత 35, నెక్స్ట్ తర్వాత ఇది 45, 55, నెక్స్ట్ తర్వాత 65, నెక్స్ట్ 75, 85, నెక్స్ట్ 95 వచ్చింది. క్లియర్. నెక్స్ట్ తర్వాత ఇది 50, నెక్స్ట్ 51, 52, నెక్స్ట్ 53, 54, ఇక 55 అయిపోయింది కాబట్టి 56, 57, నెక్స్ట్ 58, 59 రావడం జరిగింది. ఇక్కడ 3 వచ్చినాయి, నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ 3 వచ్చినాయి. ఓకేనా, తర్వాత ఇక్కడ 3 వచ్చినాయి, నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ 9. 9 + 9 అంటే 18 అనుకుంటారు. 18 కాదు, ఆప్షన్లో 18 ఉన్నది, ఫస్ట్ ఆప్షనే. మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఫస్ట్ ఉంటుంది. కానీ 55లో 2 వచ్చినాయి, అంటే ఇక్కడ 10 వచ్చినాయి, ఇక్కడ 9, కాబట్టి మొత్తం ఎంత వచ్చినాయి 19. క్లియరా కదా. క్లియర్. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయండి. మీకు 3 అనేది చూడండి, 200 నుంచి 729 మధ్యలో ఎన్ని 3 ఉన్నాయంటే ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి, అది కూడా ప్రాబ్లం ఇచ్చినాం. 6 అనేది ఎన్నిసార్లు యూజ్ చేసినాం, 5 అనేది ఎన్నిసార్లు యూజ్ చేసినాం. ఇక్కడ ఆల్రెడీ మీకు ప్రతి మోడల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చెక్ చేసుకున్నా కూడా. క్లియరా కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ 2 digit and the number 4x5790 is divisible by 11, అంటే మల్టిప్లికేషన్ విత్ 11 లేదా డివిజిబుల్ ప్రాపర్టీ 11లో చెప్పినాం. ఏమని చెప్పినాం అంటే చూడండి క్వశ్చన్, దెన్ వాట్ ఈస్ ద ఇఫ్ x + y ఈస్ డివైడెడ్ బై 11 అన్నాడు. ఓకేనా, ఒక నెంబర్ అట 2 digit నెంబర్ ఇచ్చిండు. ఇక్కడ ఏంటిది, x అండ్ y ఆర్ అట 2 digits అట. ఒక నెంబర్ ఏమని మెన్షన్ చేసిండు, 4x5y790. అది దేంతో డివిజిబుల్ కావాలి, 11 తోటి డివైడ్ కావాలట. డివైడ్ అయితే రిమైండర్ ఏమొస్తుంది క్వశ్చన్. ఇదే కదా మనకు కావాల్సింది. ఒక్కసారి చెక్ చేసినట్లయితే 11 యొక్క మల్టిపుల్ అంటే 11 నేర్చుకోవద్దని కూడా చెప్పిన మీకు. 11తో పాటుగా మీకు ఎక్కడ రాపించినట్టు చూడండి, 88 రాపించినాం. ఎందుకు 88 అంటే 11 × 8 కదా, 11 × 88 కాబట్టి ఆల్రెడీ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో వచ్చింది కాబట్టి ఇది కూడా నేర్చుకోమని చెప్పినాం. 88 రాసినాం. నెక్స్ట్ తర్వాత ఇగో 11 నేర్చుకున్నాం. ఇగో 11 ఒకటి 72, 11 ఇండివిజువల్గా నేర్చుకున్నాం, 11కి సంబంధించిందే. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి చెక్ చేసుకోమని చెప్పినాం. ఓకేనా, నువ్వు 11 కావచ్చు, 88 నేర్చుకోవచ్చు, ఇంకా 72 ఇలాంటి ఏమన్నా నేర్చుకోండి. క్లియర్ కదా. 72 ఎందుకంటే 11 8 8 9 కదా. కాబట్టి ప్రతి ఒక్క డివిజిబుల్ ప్రాపర్టీ నేర్చుకోమని చెప్పినాం. ఏంటిది 11 యొక్క డివిజిబుల్ ప్రాపర్టీ, ఇదే కదా మనకు కావాల్సింది. ఓకేనా, ది డిఫరెన్స్ బిట్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లస్ సమ్ ఆఫ్ ఆడ్ ప్లస్ డిఫరెన్స్ ఈజ్ 0 ఆర్ డివిజిబుల్ బై 11 అన్నాం, లేదా 11 మల్టిపుల్ అన్నాం. అంటే సరి స్థానాల మొత్తం, బేస్ స్థానాల మొత్తం మధ్య భేదం ఎంత ఉండాలి, 0 లేదా 11 యొక్క గుణిజం ఉండాలి. అవునా కదా. క్లియర్. ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ చూడండి, ఇది 4, నెక్స్ట్ తర్వాత x, తర్వాత 5, తర్వాత 5y, తర్వాత 7 9 0. మనకు కావాల్సింది ఆడ్ ప్లస్ ఈవెన్ ప్లస్ కాబట్టి 4 + 5 9, 9 + 7 16, 16 + 0 ఇది 16 ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఈవెన్ చెక్ చేస్తే ఇది 9 + y + x కాబట్టి 9 + x + y అనేది ఉండాలి. మరి ఇక్కడ 0 రావాలి కదా. 0 రావాలంటే 9కి ఎంత యాడ్ చేస్తే మనకు 16 వస్తుంది, 7. ఇది 16 కదా, 9కి ఎంత యాడ్ చేయాలి, 7. మరి 7 డివైడెడ్ బై 11 అంటే రిమైండర్ ఎంత వస్తుంది మనకు, 7 వస్తుంది. కాబట్టి రిమైండర్ ఎంత, 7. మరి 7 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 4 is the correct one. ఆప్షన్ 4 is the correct one. నాట్ ఓన్లీ మల్టిప్లికేషన్ విత్ 11 నేర్చుకోకండి. మీకు 88 అని చెప్పినా, 72 చెప్పినా, 144 కూడా చెప్పినాం. 144 అంటే 16 × 9 అని చెప్పినాం. కాబట్టి ప్రతి ఒక్క డివిజిబుల్ ప్రాపర్టీ అనేది మన బుక్లో అనేది ఉండడం జరిగింది. మీరు ఎస్ఎస్సి చెక్ చేసినా కూడా అవి చాలాసార్లు వస్తున్నాయని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ డివిజిబుల్ ప్రాపర్టీలో మీకు ఒక 80+ క్వశ్చన్స్ అనేది ఇచ్చిన. కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే, if the product of HCM and LCM of two distinct number is the
క్యూబ్ ఆఫ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. అంటే చూడండి మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రాసినాం. ఓకేనా, ది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు దేర్ ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని రాసినాం. ఎల్సిఎం ను హెచ్సిఎఫ్ ను ఇంటూ చేస్తే వచ్చేది రెండు సంఖ్యల లబ్ధం అనుకున్నాం కదా, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ అని రాసినాం కదా లేదా. కాబట్టి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అన్నాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే టూ నంబర్స్ ను ప్రొడక్ట్ చేసినట్ట. ఓకేనా, క్యూబ్ ఆఫ్ వన్ నెంబర్ అన్నాడు. క్యూబ్ ఆఫ్ వన్ నెంబర్ అంటే అక్కడ కింద స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒకసారి ఏమని ఇచ్చిండు చూడండి, ది డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. అది డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ అట ఈవెన్ నెంబర్ అట, అది కరెక్ట్ అని అడిగిండు. నెక్స్ట్ తర్వాత వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఒకటేమో డిఫరెన్స్ ఈవెన్ నెంబర్, సెకండ్ వన్ ఏమన్నాడు పర్ఫెక్ట్ నెంబర్ అన్నాడు. కాబట్టి మరి ఏంటిది అది ఒకసారి చెక్ చేసినట్లయితే ఓకే, ఇక్కడ ఏమని మెన్షన్ చేసినంటే మనకు కావాల్సిన నెంబర్స్ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకు ఆల్రెడీ మన బుక్లో ఏ విధంగా ఇచ్చినాం, ఈ ప్రొడక్ట్ పైన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినాం. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం కూడా 1 2 3 ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. 1 టైం 2 టైమ్స్ కాకుండా మనం 12 టైమ్స్ అని రాసినాం, 13 టైమ్స్ అని రాసినాం. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంటే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అన్నాడు. ఇక్కడ కూడా అడిగిన క్వశ్చన్ చూడండి, ది ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎం అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ డిస్టింక్ట్ నెంబర్ ఈజ్ ద క్యూబ్ ఆఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం రాస్తామంటే చూడండి, ఇది ఏ ఇంటూ బి అనుకోండి. ఓకేనా, దీంట్లో ఒక నంబర్ యొక్క క్యూబ్ అనుకోండి. క్యూబ్ అనుకున్నట్లయితే ఏ క్యూబ్ అయితే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, పర్ఫెక్ట్ స్క్వేర్. ఒకసారి చూడండి, వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. క్లియర్, కరెక్టే కదా. కాబట్టి ఇగో ఫస్ట్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే ఓకేనా, బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నట్టు ఏ స్క్వేర్. మళ్ళీ క్వశ్చన్ ఏమడిగిండు, ది డిఫరెన్స్ బిట్వీన్ ఓకేనా టూ నంబర్స్ ఈస్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అవుతుంది అని క్వశ్చన్ అడిగిండు. ఇక్కడ ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఒకసారి చూడండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ ఏ అని రాస్తున్నాం. ఏను కామన్ తీస్తే ఏ మైనస్ వన్ కదా. ఏ మైనస్ వన్ అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబరే కదా, కాబట్టి ఇలానే కదా రాసింది. ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వస్తుంది. ఓకేనా, ఆడ్ నెంబర్ ఇంటూ ఈవెన్ అన్న ఈవెన్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఈవెన్ ఇంటూ ఈవెన్ అంటే కూడా ఈవెనే. కాబట్టి ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండు, ఏ ఇంటూ ఏ మైనస్ వన్. ఒక నెంబర్ 2 తీసుకున్నాను అనుకోండి, 2 మైనస్ 1 అంటే 1 కదా, 2 వచ్చింది. లేదు నేను 3 తీసుకుంటా, 3 మైనస్ 1 అంటే 2 కదా, 3 2 6 అంటే 2 6 ఏం తీసుకున్నా కూడా ఏమొస్తుంది మనకు ఈవెన్ నెంబర్ వస్తుంది. మరి ఈవెన్ నెంబర్ వచ్చిందంటే ఆప్షన్ 1 and 2 కరెక్టే కదా, బోత్ 1 and 2 కరెక్ట్. సింపులే కదా, వెరీ ఈజీ. అంటే నీకు తెలవాల్సిన కాన్సెప్ట్ ఒకటే తెలవాలి, ఏంటిది ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్. ఇలాంటి పైన మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాసినాం, 121 క్వశ్చన్స్ అనేది రాయడం జరిగింది. ఇప్పుడు 5Gలో మనం 121 అనేది 3.0 రాసినాం. నెక్స్ట్ 3.0లో ఇప్పుడు 5Gలో ఎన్ని క్వశ్చన్స్ రాసినాం అంటే ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్ అనేది రాయడం జరిగింది. క్లియర్ కదా. కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి మోడల్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. క్లియరా కదా. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఓకేనా, ఏ ఈజ్ ఏ 2 digit నెంబర్ విత్ డిఫరెంట్ డిజిట్, B is also 2 digit number and is obtained by reversing the digit of A. If A minus B and mention చేసిండు is a multiple of 27 where A greater than B ఉండాలి. How many such different A's are possible అన్నాడు. ఏనేమో 2 digit నెంబర్ అట, బి కూడా 2 digit నెంబర్ అట. ఏ నెంబర్ 2 digit నెంబర్ను రివర్స్ చేస్తే బి నెంబర్ వస్తుందట. అది ఏ మైనస్ బి ఈక్వల్ ఎంత ఉండాలట, మనకు 27 మల్టిపుల్ ఆఫ్ 27 అన్నాడు. ఆల్రెడీ మనం ఏం చేసినామంటే డిఫరెన్స్ ఆఫ్ 2 digit నెంబర్ అన్నప్పుడు డిఫరెన్స్ అన్నప్పుడు 9 అని రాసినాం, లేదా సమ్ అన్నప్పుడు 11 అని రాసినాం. గుర్తుందో లేదో, అంటే డిఫరెన్స్ అన్నప్పుడు ఆల్వేస్ డివిజిబుల్ బై 9 అని రాసినాం. నెక్స్ట్ తర్వాత సమ్ అన్నప్పుడు ఆల్వేస్ డివిజిబుల్ బై 11 అని రాసినాం. క్లియరా కదా. ఇప్పుడు అదే అడిగిండు, కాకపోతే ఇక్కడ ఏం అడిగిండంటే 27 అన్నాడు. 27 అంటే మనం నేర్చుకుంది ఎంత, జనరల్గా 9 వరకే నేర్చుకున్నాం. మరి 27 అంటే 9 3 కదా. కానీ ఇప్పుడు ఏమన్నాడు, 2 digit నెంబర్ అన్నాడు. 2 digit నెంబర్ అంటే 27 యొక్క మల్టిపుల్ ఉండాలి. 27 2s 54, 27 3s ఎంత 81. మరి 27 4s అంటే 104 అంటే ఎంత 3 digit నెంబర్. కాబట్టి మనకు ఏంటిది వర్కౌట్ కాదు. అంటే మన ఆన్సర్లు 27 54 81 లాగా ఉండాలి. ఓకేనా, అది ఎలా ఉండాలి, ఏ మైనస్ బి లాగా ఉండాలి. క్లియర్ కదా. ఇది మనం 9 నేర్చుకున్నాం. కానీ మీకు యావరేజ్లో ఇంకో కొంచెం డెప్త్కి ఇచ్చి 99 3 digit నెంబర్ ఇచ్చినా లేదా ఒక్కసారి చూడండి. ఇక్కడ 2 digit నెంబర్ కనుక్కోమంటే చూడండి, 9 యొక్క మల్టిపుల్ ఏ మైనస్ బి. ఇగో ఏ మైనస్ బి అంటే 9 కదా, 18 9తో డివైడ్ చేసినాం, ఖచ్చితంగా 9తో డివిజిబుల్ అవుతుంది అని 9 రాసినాం యావరేజ్లో. కానీ 3 digit నెంబర్ ఓకేనా,
3 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా ఇక 99 అని కూడా రాసినాం. ఓకేనా, 9 రాసినాం, 99 అని కూడా రాసినాం, 2 డిజిట్ రాసినాం, 3 డిజిట్ కూడా. మీకు ఎక్కువ ఎంత సబ్జెక్ట్ కావాలో దానికంటే ఇంకా డెప్త్గానే ఇవ్వడం జరిగింది, అవునా కదా? ఓకేనా, ఇక్కడ మనం అడిగింది 27 కాబట్టి. ఓకే, మరి 27 అంటే జనరల్గా ఎలా రాస్తామంటే చూడండి, ఇది 27 వన్సా, నెక్స్ట్ తర్వాత 27 టూసా, లేదు అంటే మనకు 9 యొక్క మల్టిపుల్ కాబట్టి ఈ 27 ఎలా రాస్తామంటే 9 త్రీసా, 9 త్రీసా 27, మనం అడిగింది కాబట్టి 54, నెక్స్ట్ 81 కాబట్టి 9 ఇంటూ 6 అని రాస్తాం, నెక్స్ట్ తర్వాత 9 ఇంటూ 9 అని రాయాలి. క్లియరా కదా? క్లియర్. 3, 6, 9 వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, ఇగో 3, 6, 9 దీని యొక్క డిఫరెన్స్ a మైనస్ b యొక్క డిఫరెన్స్ రాస్తున్నాం. ఒకసారి చెక్ చేస్తే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 3 రావాలి, అంతే కదా? ఇగో 3, 6, నెక్స్ట్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 6 రావాలి, నెక్స్ట్ తర్వాత a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలి? 9 రావాలి. క్లియర్ కదా? మరి 3 రావాలంటే ఏ నెంబర్ తీసుకుంటే 3 వస్తుంది? ఏ అనేది గ్రేటర్ దెన్ ఉండాలి, ఏ గ్రేటర్ దెన్ బి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది 4 ఉంటేనే ఇది 1, 4 మైనస్ 1 3, 5 మైనస్ 2, నెక్స్ట్ 6 మైనస్ 3, నెక్స్ట్ 7 మైనస్ 4, నెక్స్ట్ 8 మైనస్ 5, 9 మైనస్ 6. అంటే ఎన్ని పాసిబుల్ అయినాయి ఒకసారి చూడండి, 6ఏ కదా? ఇగో 6 పాసిబుల్ అయినాయి. ఇది ఒక క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కావాలి కదా మనకు, సెకండ్ కావాలి కాబట్టి ఇక్కడ 6 రావాలి. 6 రావాలంటే ఖచ్చితంగా ఇది 7 ఉంటేనే 7 మైనస్ 1 కదా. నెక్స్ట్ తర్వాత 7 ఇది 1 ఉండాలి, నెక్స్ట్ తర్వాత ఇది 8 ఉండాలి, 2 ఉండాలి, నెక్స్ట్ ఇదేమో 9 ఉండాలి, తర్వాత ఇది 3 ఉండాలి. అంటే ఎన్ని పాసిబుల్ అయినాయి మనకు? 3 అయినాయి. అంటే ఇక్కడ 6 + 3. మరి a మైనస్ b ఈక్వల్ 9 అంటే 9 మైనస్ 0 ఇట్లా పాసిబుల్ కాదు కదా, 0 అనేది ఉండకూడదు కదా. కాబట్టి ఖచ్చితంగా మనకు పాసిబుల్ అయిన ఇక్కడ 6 + 3 అంటే టోటల్ 9 కదా. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అంటే నీకు ఇక్కడ తెలవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ 2 డిజిట్ నెంబర్ 9 కాదు, 3 డిజిట్ నెంబర్ 99 కూడా రావాలి, లేదా 9 యొక్క మల్టిపుల్ 18 కావచ్చు, 27 కావచ్చు, మనకు 54 కావచ్చు, 81 కావచ్చు, ఇది కూడా తెలవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఏపీ తర్వాత తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నారో కాన్సెప్ట్తో పాటు లాజిక్ నేర్చుకోండి. అంతేకాని నేను షార్ట్ కట్ చేస్తా లాజిక్ నేర్చుకుంటా అంటే అక్కడి వరకు గుర్తుంటుంది. రేపటి రోజున నువ్వు కాన్సెప్ట్ లాజిక్ నేర్చుకుంటే నీకు ఒకవేళ జాబ్ రాకపోయినా సబ్జెక్ట్ తోటి బతకగలుగుతావు. అంతేకాని షార్ట్ కట్ చెప్పిండ్రు, లేదా యూట్యూబ్లో వేసినా, లేదా ఇన్స్టాగ్రామ్లో 1 సెకండ్ ఆన్సర్, 2 సెకండ్స్ ఆన్సర్ అంటే నష్టపోయేది నువ్వే. వాళ్ళు ఫ్యాకల్టీలో లేకుంటే ఎవరో ఒకరు వచ్చి చెప్తుంటారు, మీరేమనుకుంటారు అంటే అబ్బా సార్ బాగా చెప్పిండు వావ్ అని అనుకుంటారు. అది ఎప్పుడు కూడా మోసపోయేది నువ్వే. ఎగ్జామ్ రాసేది నువ్వు అనుభవించాల్సింది నువ్వే. కాబట్టి నీ యొక్క తలరాతను మార్చుకోవాల్సింది కూడా నువ్వే, అంతే కదా. కాబట్టి ఏ యూట్యూబో లేకుంటే ఇన్స్టాగ్రామో ఇవన్నీ ఫేక్లు, అవన్నీ మీకు నేర్పించేది కాదు. మీకు టైం పాస్ కోసమే, మీ టైంను కిల్ చేయడానికి అవి తప్ప దేనికి కూడా పనికిరావు. క్లియర్ కదా? షార్ట్స్ 1 మినిట్లో లేకుంటే 2 మినిట్స్లో నీకు కాన్సెప్ట్ ఏం నేర్చుకుంటావు, అంతే కదా. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకో, లాజిక్ అనేది నేర్చుకోండి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేస్తే, ఎక్స్ అండ్ వై ఆర్ 2 రన్నర్స్ who run for the same duration of time on the same circular track. They started running at the same time in the same direction. ఒకే డైరెక్షన్ వెళ్తురట, ఓకేనా, ఒకే టైం తోటి స్టార్ట్ అయ్యారట. విత్ యూనిఫామ్ స్పీడ్స్ ఆఫ్ వెన్ ఎక్స్ కంప్లీటెడ్ 7 రౌండ్స్, వై ఎగ్జాక్ట్లీ 5 అన్నాడు. వై ఎగ్జాక్ట్లీ 5, ఎక్స్ తర్వాత ఇది వై గురించి మాట్లాడిండు. ఈయన ఎంత ఎక్స్ అని 7 రౌండ్స్ కంప్లీట్ చేస్తారట, నెక్స్ట్ ఈయన 5 అనేది కంప్లీట్ చేస్తారట. సేమ్ రౌండ్స్ వస్తారట. ఇక సేమ్ అంటే చూడండి, సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ అంటే ఇక సేమ్ కాబట్టి సేమ్ డైరెక్షన్ అంటే ఇలా ఒకటి. అంటే ఎక్స్ ఏమో 7 రౌండ్స్ చేస్తే వై ఏమో 5 రౌండ్స్ కంప్లీట్ చేస్తారట, స్పీడ్ తక్కువ కాబట్టి అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ 5 రౌండ్స్ ఆఫ్ వై, కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేసినట్టే ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ విత్ స్పీడ్ ఆఫ్ విచ్ డబుల్ హీస్ ఎర్లియర్ స్పీడ్ అన్నాడు. ఇంతకుముందు స్పీడ్కు డబుల్ చేయాలంట ఆపోజిట్ డైరెక్షన్లో. ఇంతకుముందు 5 చేసిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈయన 10, ఈయన సేమ్ యాస్టీజే కదా, ఓకే సేమ్. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమని మెన్షన్ చేసినట్టే, ఆన్ ది అదర్ హ్యాండ్ ఎక్స్ కంటిన్యూడ్ ది రన్ విత్ ద సేమ్ స్పీడ్ అన్నాడు. ఓకేనా, ఎక్స్ అనేవాడు ఇంతకుముందు ఎంత చేసిండు అదే స్పీడ్ తోటి అని మెన్షన్ చేసిండు. దే స్టాప్డ్ రన్నింగ్ వెన్ ఎక్స్ కంప్లీటెడ్ ఎగ్జాక్ట్లీ 21 రౌండ్స్. ఎగ్జాక్ట్లీ 21 రౌండ్స్ అన్నాడు. ఓకే క్లియర్ కదా. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఎక్స్ అండ్ వై మీట్ ఆఫ్టర్ ది హ్యాడ్ స్టార్టెడ్ అండ్ బిఫోర్ ది ఫైనల్ స్టాప్డ్ అన్నాడు. అయితే ఇప్పుడు మీట్ అయ్యేలోపు ఎన్నిసార్లు మీట్ అవుతారని అన్నారు. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ వైలు ఎన్నిసార్లు మీట్ అవ్వాలి. జనరల్గా ఒకసారి చెక్ చేసినట్లయితే ఇది సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకు ఎలా ఉండాలంటే మనకు ప్లస్ చేయాలా మైనస్ చేయాలంటే
సేమ్ డైరెక్షన్ అయినప్పుడు మైనస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఒక ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు ప్లస్ చేయాలి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉందంటే 2 పార్ట్సే కదా, 2 పార్ట్స్ అన్నాడు. క్లియర్. 7కు 5కి మధ్య 2 కదా, కాబట్టి 7 అనేది ఒకసారి చెక్ చేస్తే 21 అన్నాడు కాబట్టి 21 అంటే 3 కదా, 3 అయిపోయింది. అంటే ఇక్కడ ఇది 2 టైమ్స్ మీట్ అవుతారు. సేమ్ డైరెక్షన్ వెళ్తే 2 టైమ్స్ మీట్ అవుతారు. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అంటే ప్లస్సే కదా, మరి అంటే ఎంత 10 + 7 అంటే ఎంత మనకు 17. 17 2s ఎంత మనకు 34 వచ్చింది. మరి 34 టైమ్స్ మీట్ అవుతారు. ఆపోజిట్ వెళ్తేనేమో ఇట్లా ఆపోజిట్ ఈయన ఇటు వస్తుండు కాబట్టి ఆపోజిట్ అయితేనేమో 34 టైమ్స్ మీట్ అవ్వాలి. సేమ్ డైరెక్షన్ అయినప్పుడు 2 టైమ్స్ మీట్ కావాలి. మరి ఏం కావాలి మనకు, రెండింటిని చేయమన్నాడు, సమ్ చేయమన్నాడు కాబట్టి 34 + 2 అంటే ఎంత 36 కావాలి. మరి 36 అంటే ఆప్షన్లో ఉన్నదంటే లేదు. ఓకేనా, మనకు స్టార్టింగ్ తర్వాత ఎండ్ అనేది కాబట్టి మ్యాక్సిమం రావాలి కాబట్టి -1 చేయాలి కాబట్టి -1 = 35. ఒకవేళ ఆప్షన్లో మనకు 36 వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆప్షన్లే డైరెక్ట్ 36 అని పెడితే ఆన్సర్ అయిపోద్ది. అలా చేస్తారంటే చేయకూడదు. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్లోనేమో 34 టైమ్స్ మీట్ అవుతారు. నెక్స్ట్ తర్వాత సేమ్ డైరెక్షన్ ఏమో 2 టైమ్స్ మీట్ అవుతారు. అంటే 34 + 2 36. ఓకేనా, మనకు స్టార్టింగ్ ఎండింగ్ కాబట్టి అంటే మైనస్ చేయాలి కాబట్టి మ్యాక్సిమం రావాలంటే 36 - 1 అంటే 35. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా. అదే మన క్వశ్చన్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి ఏమో ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తారు. ఓకేనా, హాఫ్ వెళ్తారు, మళ్ళీ తిరిగి వెళ్తారు. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మన బుక్లో ఉండడం జరిగింది. యాక్చువల్లీ ఇలాంటి మోడల్ మనకు తెలంగాణ ఎస్ఏ 2023లో అన్నాడు. ఓకేనా, హాఫ్ అయితే 2 టైమ్స్, ఫుల్ ఎంత అండి 4 అని ఇవ్వడం జరిగింది. సేమ్ చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ తర్వాత మళ్ళీ డైరెక్షన్ అనేది చేంజ్ చేసారు. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది సేమ్ మోడల్లో ఉండడం జరిగింది. ఓకేనా, ఇక్కడ సమ్ చేయమన్నాడు, అక్కడేమో మనకు ఏం చేయాలంటే మైనస్ చేయాలి. అంతే కదా, రెండింటిని సమ్ చేయాలి. ఒకటేమో ఆపోజిట్ డైరెక్షన్లో, ఒకటేమో సేమ్ డైరెక్షన్లో. క్లియర్ కదా, ఆ రెండింటిని సమ్ చేయాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి చెక్ చేస్తే, సపోజ్ x and y z ఆర్ వేరియబుల్ టేకింగ్ పాజిటివ్ రియల్ నెంబర్స్ as their possible values. It is given that y is directly proportional to x² and x is inverse proportional to z. For z is equal 7/25, then the values of x and y are 5 and 50 respectively. y 98. What is the z ఈక్వల్ టు అన్నాడు. మీకు ఇంతకుముందు దాదాపు ఒక 15 డేస్ బ్యాక్ మనం 2026 సిరీస్ A to Z సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం. అందులో మీకు ఆల్రెడీ ఏంటిదంటే ఇన్వర్స్ ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్ గురించి ఒక వీడియోనే పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టినంటే మనకు 2016లో తెలంగాణ ఎస్ఏలో క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత చెక్ చేసినట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ రైల్వే 2025-26లో ఇన్వర్స్ ప్రపోర్షన్ తర్వాత డైరెక్ట్ ప్రపోర్షన్ పైన క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా నేర్చుకోండి అని చెప్పిన. సిడిఎస్లో కూడా ఇవ్వడం జరిగింది క్వశ్చన్, అలాంటి క్వశ్చన్స్. ఓకేనా, మీకు 2 ఇచ్చిన, ఏబి ఇచ్చిన, ఏబీసీలు ఇచ్చిన, స్క్వేర్లు ఇచ్చిన, స్క్వేర్ రూట్లు ఇచ్చిన, క్యూబ్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఈ నెంబర్స్ ఏబీసీలో కాకుండా దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి థియరీ పార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నంబర్ ఆఫ్ క్వశ్చన్ ఏ బుక్లో కంపేర్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ మన బుక్లో మాత్రమే ఉంటాయి. అరిథమెటిక్ 5Gలో రేషియో ప్రపోర్షన్లో దాదాపు ఒక 10 క్వశ్చన్స్ ప్లస్ ఇచ్చిన. 10 క్వశ్చన్స్ ఏమో డిఫరెంట్ మోడల్తో ఇచ్చిన. ప్రాక్టీస్లో ఇంకో క్వశ్చన్, ఒక 5 క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మాకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా చూడండి, ఏబీకి అనులోమానుపాతంలో, సికి విలోమానుపాతంలో ఉండాలి. ఏబీసీ యొక్క వాల్యూ ఇవ్వడం జరిగింది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఏబీసీ అనేది ఇన్వర్స్ ప్రపోర్షనల్, డైరెక్ట్ ప్రపోర్షనల్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బైలలో ఇచ్చిన, పెద్ద నెంబర్లు ఇచ్చిన, ఇక్కడ అంత పెద్ద నెంబర్లు ఏమి ఇవ్వలే, సింపుల్గా ఇచ్చిండు. ఏ విధంగా సాల్వ్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఏమని మెన్షన్ చేసిండు, y ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు x² అన్నాడు. x² అని మెన్షన్ చేసిండు. నెక్స్ట్ తర్వాత y ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు x² అన్నాడు. నెక్స్ట్ తర్వాత x ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు 1/z అన్నాడు. మరి ఇక్కడ x² ఇచ్చింది, అక్కడ x ఇచ్చిందంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఓకే, స్క్వేర్ చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఇండైరెక్ట్ ఏం రాయొచ్చు మనం, y ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు z². క్లియర్, అయిపోయింది. ఈ స్టెప్ ఇవ్వడం రాయడం వస్తుందా, ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా, జెడ్నిటి తీసుకొస్తే ఏమైందంటే y1z1² = y2z2² రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే. క్లియర్.
ఈ జెడ్ ఇటు వస్తే డివైడెడ్ బై కాస్త ఏమవుతుంది ఇంటూ అవుతుంది కదా ఓకేనా. ఇదేమో ఎక్స్ స్క్వేర్ ఇచ్చిండు, ఇక్కడ ఎక్స్ ఇచ్చిండు, కాబట్టి ఏం చేయాలి స్క్వేరింగ్ అని బోత్ సైడే కదా, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/z స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి జెడ్ స్క్వేర్ రాస్తే అయిపోతుంది. ఇక్కడ ఏం రాయొచ్చు మనం y1 z1 స్క్వేర్ ఈక్వల్ టు y2 z స్క్వేర్, కాబట్టి y1 యొక్క వాల్యూ ఇచ్చిండు, y1 యొక్క వాల్యూ ఎంత ఇచ్చిందంటే 50 ఇవ్వడం జరిగింది. ఇక 50 z1 స్క్వేర్ అంటే ఇక 7/25 అంటే 49/50 ఎంత 625 స్క్వేర్ అంటే 625 కదా ఈక్వల్ టు ఇప్పుడు y2 అన్నాడు కాబట్టి y2 ఎంత 98 అన్నాడు. మనకు కావాల్సింది z2 స్క్వేర్ కనుక్కోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి, 49 1 జా 49 2 జా 2 1 జా 2 25 జా 25 జా అంటే 25 వచ్చింది. దేని ఈక్వల్ టు z2 స్క్వేర్ ఈక్వల్ టు 1/25, మరి z ఈక్వల్ టు ఎంత 1/5, మరి 1/5 అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా, వెరీ ఈజీగా చేయడం రావాలి. నీకు ఇది ఒక్కటి రాయడం వస్తే ఆన్సర్ అయిపోయినట్టే, అంతే కదా. దానికోసం మీకు సింపుల్గా బేసిక్ ఎలా చేయాలి, మోడరేట్ ఎలా చేయాలి, అడ్వాన్స్ లెవెల్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసినాం లేదా, ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది ఓకేనా. సేమ్ మన బుక్లో ఉన్న క్వశ్చన్సే సేమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అని రావడం జరిగింది. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేస్తే, ఈ క్వశ్చన్ చూడాలంటే మీకు ఎంత టైం పట్టిందో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చదవాలంటే మోర్ దెన్ 1 minute టైం పడుతుంది. ఇదే క్వశ్చన్ సేమ్ ఇక్కడ మనకి ఏమని ఇచ్చిందంటే డ్రోన్ గురించి అని మెన్షన్ చేసిండు ఓకేనా. డ్రోన్ 1 డ్రోన్ 2 అనేది ఇక్కడ మనం బుల్లెట్ 1 బుల్లెట్ 2 గురించి మనం మాట్లాడుకున్నాం, అది కూడా 2 ప్రాబ్లమ్స్ అనేవి ఓకేనా. ఇది బుల్లెట్ 1 బుల్లెట్ 2 గురించి ఇక్కడ చూడండి మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 అనేది 3 మెథడ్స్ అనేది రాయడం జరిగింది. దాంతో పాటుగా స్పీడ్ ఇచ్చిండు. ఇక్కడ క్వశ్చన్ ఏంటో కూడా మనకు కావాలి కదా ఓకేనా. మరి ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, ఈజీగా ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, an explosion takes place at a certain distance from an army camp. As soon as the sensor in the camp receives the sound of the explosion, a drone starts flying towards in the spot of explosion. The drone clicks a picture from a spot and the camp receives it at the same time. Immediately another drone starts flying to this spot and it also sends a picture as soon as it reaches this spot. The 2 pictures were received. ఇక్కడ మనకు కావాల్సింది టైం 5:02 PM అండ్ 5:05 PM అన్నాడు రెస్పెక్టివ్లీ. అంటే ఒక్కో డ్రోన్కు సెకండ్ అంటే ఫస్ట్ డ్రోన్కు సెకండ్ డ్రోన్కు టైం డ్యూరేషన్ అనేది 3 minutes ఉండడం జరిగింది కదా. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇది డ్రోన్ అనేది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోయింది కదా ఓకేనా. డిస్టెన్స్ ట్రావెలింగ్ బై డ్రోన్ 1 ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ డ్రోన్ 2 రాస్తే అయిపోతుంది కదా. కాబట్టి ఏ విధంగా రాస్తాం, మరి మనకు డిస్టెన్స్ రావాలంటే ఏం రాస్తాం, టైం ఇంటూ స్పీడే కదా, టైం ఇంటూ స్పీడే కాబట్టి ఏ విధంగా రాయాలి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిండు, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది డ్రోన్ ఈస్ 30 meters/second, వాట్ టైమ్ డిడ్ ది ఎక్స్ప్లోషన్ టేక్స్ ప్లేస్, అస్యూమ్ దట్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈస్ 300 meters/second అన్నాడు. గాలిలో ధ్వని వేగం ఇచ్చిండు 300 meters/second. ఇక్కడ మనకు 330 ఇచ్చిండు ఒకటి, నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొకటి ఇచ్చిండు 97.2 అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా. 330 ప్లేస్లో 300 అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా. ఇక మీకు మెథడ్ 1 ఇచ్చినాం, మెథడ్ 2 మెథడ్ 3. ఇక్కడ మనకు డిస్టెన్స్ సేమే కదా, డిస్టెన్స్ రావాలంటే టైం ఇంటూ స్పీడ్ కాబట్టి ఓకే మనకు కావాల్సింది 300. ఇక 300 టైం ఇది స్పీడు. నెక్స్ట్ ఇదే కదా మనకి ఇచ్చింది, అజ్యూమ్ దట్ ది సౌండ్ ఈస్ 300 meters/second. ఇక్కడ స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసిండు 30 meters/second ఓకేనా. ఇది స్పీడు. మరి టైం ఇచ్చిండు కదా, ఫస్ట్ డ్రోన్కు సెకండ్ డ్రోన్కు టైం ఎంత ఉందంటే 5:02కు 5:05కి డిఫరెన్స్ 3 minutes కదా, 3 minutes. ఈ మినిట్స్ అంటే సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఎంత 60. క్లియర్ కదా. ఇక 30 10 0 క్యాన్సిల్ కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత 18 seconds టైం పట్టాలి. 18 seconds అంటే ఆల్రెడీ అక్కడ మనకు 5:02కు 5:05కి మధ్య డిఫరెన్స్ ఎన్ని మినిట్స్, 3 minutes. 3 minutes ఇక్కడ ఎన్ని 18 seconds కదా, ఇవి 18 seconds కాబట్టి 18 seconds 3 minutes 18 seconds తీసేస్తే ఆన్సర్ అయిపోద్ది కదా. దేంట్లోకి వెళ్ళి తీసేయాలి, ఇక స్టార్ట్ అయింది 5:02 కదా, ఇక 5:02 seconds. ఎన్ని సెకండ్స్ అంటే 0నే కదా. ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత 3 minutes. ఎన్ని సెకండ్స్ 18 seconds. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 60 seconds కదా, 60లోకి వెళ్ళి 18 తీసేస్తే 42. మరి 42 తోటి ఆప్షన్ ఏముంది, ఆప్షన్ ఒకటే ఉంది కదా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ఓకేనా. సింగిల్ స్టెప్లో ఆన్సర్ వచ్చిందా లేదా, మీకు డిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు అనేది ఆన్సర్ అయిపోయినట్టే. డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ ఆఫ్ డ్రోన్ 1 ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ డ్రోన్ 2.
క్లియర్. ఒకదానికి స్పీడ్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు, ఇంకో దానికి ఓన్లీ స్పీడ్ ఇచ్చిండు, టైం. ఆ టైం కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఒకవేళ ఆప్షన్లో 42 అనేది 2 ఉంటే ఎలా అంటే ఆల్రెడీ ఇక్కడ 3 కాదు 4 అనుకోండి. ఓకేనా, 5లోకి వెళ్ళి 4 తీసేస్తే ఎంత జనరల్గా 4:58 42 మినిట్స్ పిఎంఏ కదా. కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్లియరా కదా. నెక్స్ట్, X travels 6 km on a bicycle with average speed of 5 km/h, 10 km/h and 4 km/h during the first 1 km and the next 2 km and the remaining 3 km respectively. X person అట 6 km ట్రావెల్ చేయాలనుకున్నాడట. ఫస్ట్ టైం 1 km, తర్వాత 2 km, తర్వాత 3, మొత్తం మూడింటిని కలిపితే ఎంత 6 km కదా. కానీ ఇక్కడ స్పీడ్ ఇచ్చిండు, ఏమని ఇచ్చిండు, ఫస్ట్ 5 km/h, 10 km/h, నెక్స్ట్ 4 km/h ఇచ్చిండు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వై ట్రావెల్స్ సేమ్ డిస్టెన్స్ విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 4 km, 10 km, 5 km/h రెస్పెక్టివ్లీ. వై అనేవాడు కూడా సేమ్ 6 km వెళ్ళాలి, కానీ రివర్స్లో వస్తుండు, స్పీడ్ రివర్స్లో వస్తుండు. హౌ మెనీ మినిట్స్ ఎర్లీ విల్ కంప్లీట్ ది జర్నీ ఇఫ్ బోత్ ఎక్స్ అండ్ వై స్టార్ట్ ది సేమ్ టైం. ఇద్దరు సేమ్ టైంకు స్టార్ట్ చేసినట్ట. ఓకేనా, వై అనేవాడు ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతాడని క్వశ్చన్ అడిగాడు. సింపులా కదా, వెరీ ఈజీ. మన బుక్లో ఏముందంటే చూడండి, దీనికంటే మన బుక్లో ఇంకో క్వశ్చన్ అనేది ఇంకా లెంత్ ఇచ్చినాం. అక్కడ ఓన్లీ 1 2 3 అని ఇచ్చిండు. అంటే 1 2 3 అంటే టోటల్ కలిపితే 6 కదా. కానీ మనం 10 తీసుకున్నాం. 1 2 3 4 మొత్తం కలిపితే 10 కదా. 10 కాబట్టి చూడండి, వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ A to B, రాఘవ్ ట్రావెల్స్ క్వార్టర్ ఆఫ్ ది డిస్టెన్స్ 10 kilometers. ఇక్కడ ఎక్స్ అండ్ వై అన్నాడు. ఇక్కడ మనం ఏమి ఇచ్చామంటే రాఘవ్, మనీష్ అని మెన్షన్ చేసినాం. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అనేది, ఈ మోడల్ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఎస్ఎస్సిలో మనకు సెలెక్షన్ ఫేజ్ ఉంటుంది కదా, ఫేజ్ 12 2024లో రావడం జరిగింది. మోడల్ అనేది సేమ్ మోడల్ ఇక్కడ ఇచ్చిండు. ఇక్కడ 3 parts ఇచ్చిండు, ఇక్కడ 4 parts ఇచ్చిండు. ఇక్కడ 10 అంటే 1 2 3 4 1 2 3 4 కలిపితే 10 కదా. ఇక్కడ ఎంత ఇచ్చిండు, 1 2 3 6 అంతేనా. ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే ఈ క్వశ్చన్ చూడండి ఎంత పెద్ద ఉంది. ఈ క్వశ్చన్ చదవాలంటే మోర్ దెన్ 1 minute టైం పడుతుంది కదా. ఎవరైతే మన బుక్ ప్రిపేర్ అవుతారో ఈ క్వశ్చన్ చేస్తాడు. ఇది చేసినంటే ఇది ఫ్రాక్షన్ 1 minute, లెస్ దెన్ 1 minute ఆన్సర్ చేస్తారు లేదా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేసినట్లయితే ఇది డిస్టెన్స్ అనుకోండి. డిస్టెన్స్ మనకు కావాల్సింది టైమే కదా. టైం కాబట్టి డిస్టెన్స్ ఇది 1 km, 2 km, తర్వాత 3 km, టోటల్ 6 కదా. స్పీడ్ ఇచ్చిండు. స్పీడ్ ఒకసారి చెక్ చేస్తే ఎక్స్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చిండండి చూడండి, 5 km/h, నెక్స్ట్ 10 km/h, నెక్స్ట్ 4 km/h. ఇది ఎక్స్. నెక్స్ట్ వై ఒకసారి చెక్ చేసినట్లయితే వై యొక్క స్పీడ్ చెక్ చేసినట్లయితే ఓకేనా, ఈయన ఎంత 4 km/h, నెక్స్ట్ తర్వాత 10 km/h, నెక్స్ట్ తర్వాత 5 km/h. బాగా అబ్జర్వ్ చేయండి, మీరు మొత్తం చేయొద్దు, ఎందుకంటే మనకు కావాల్సింది డిఫరెన్స్ అన్నట్టు కదా. డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఇక ఈ డిస్టెన్స్ పక్కన పెట్టండి. ఇది 5 స్పీడ్ 4 స్పీడ్, 10 సేమ్, తర్వాత 4 5 అంటే డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ రాదు. ఇక్కడ వస్తుందంటే ఇక్కడ రాదు కదా, ఎందుకంటే సేమ్ 10 వెళ్తుండే కాబట్టి ఇక డిఫరెన్స్ రావాల్సింది. టైం అంటే ఏం రాస్తాం మనం, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై అంటే ఇక డిస్టెన్స్ 1/4. ఓకేనా, ఇక ఫస్ట్ది ఏమో 1/5 ప్లస్ 1/5 వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ రావాల్సింది ఏంటంటే ఇక 3/4 క్లియర్. 3/4 మైనస్ తర్వాత 1/4 ప్లస్ 3/5 ఇది రాయడం వస్తే ఆన్సర్ అయిపోయినట్టుగా. బాగా అబ్జర్వ్ చేయండి, 3/4 1/4, 3/4 మైనస్ 1/4 అంటే 3లోకి 1 తీసేస్తే 2/4 అంటే 1/2. ఇది 1/5 మైనస్ 3/5, 1లోకి 3 తీసేస్తే -2/5 ఇక -2/5 కాబట్టి ఓకేనా. 5 1 5 -4 ఎంత వచ్చింది, 5లోకి 4 తీస్తే 1/5 అవర్ అంటే మనం అడిగింది మినిట్సే కదా, మినిట్సే కాబట్టి ఓకేనా. సరే ఇది 10 కదా, 10 0 0 క్యాన్సల్ కాబట్టి ఎన్ని మినిట్స్, 6 minutes. మరి 6 minutes అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. మీరు ఇక్కడ రాయాల్సిన అవసరమే లేదు, ఒకటే స్టెప్ రాయాలి. ఓకేనా, 1/5 ప్లస్ 3/4, నెక్స్ట్ 1/4 ప్లస్ 3/5. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కదా మనకు కావాల్సింది, డిఫరెన్సే కాబట్టి ఎన్ని ఉంది, 6 minutes. మనకు వచ్చింది అవర్సే కదా. అవర్స్ అంటే మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 60 కదా. ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం కూడా సేమ్ ఇలానే రాసినాం. ఇక్కడ ఎక్స్ వైలని మెన్షన్ చేసిండు, డిఫరెన్స్ బిట్వీన్ జెడ్ మైనస్ వై అన్నాడు. పేర్లు ఇచ్చిండు, రాఘవ్ అండ్ మనీష్ అని మెన్షన్ చేసిండు. ఇక్కడ మెన్షన్ చేసిండు XY.
ఇక్కడ మనం అడిగింది z-y, అక్కడ y-x కదా, కాబట్టి ఈజే కదా, సేమ్ మోడలా కదా, సేమ్ మోడల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే there are two chemicals which do not react with each other. A container contains 10 liters of the chemical A. 1 liter of this chemical is removed from it and 1 liter of the chemical B is poured. Then 1 liter of the mixture is removed from the container and 1 liter B is poured. If this process replacing 1 liter of the mixture by 1 liter of B performed once more, then what is the volume of B that is present in the container approximately in percentage అన్నాడు. ఓకేనా. ఇక్కడ మిక్చర్ ఉందట, మిక్చర్లోకి వెళ్ళి 1 లీటర్ తీస్తున్నట్ట బయటకు. ఓకేనా. బి అనేది యాడ్ చేస్తున్నాం, 1 లీటర్ తీస్తున్నాం, బి అనేది యాడ్ చేస్తున్నాం. అలా ఎన్ని టైం చేసిరు? 3 టైమ్స్ చేసిరు. మరి 3 టైమ్స్ అన్నాడు కాబట్టి మనకు కావాల్సింది ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఓకేనా. ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే 3 టైమ్స్ అన్నాడు కదా, టోటల్ ఎన్ని లీటర్స్? 10 లీటర్స్. 10 లీటర్స్ అన్నాడు, 1 లీటర్ బయట తీసినాం అంటే 1/10 అంటే ఎంత? 10% ఇక్కడ 10%. 3 టైమ్స్ తీసినాం, 3 టైమ్స్ తీసినాం కాబట్టి 10 క్యూబ్ మైనస్ 9 క్యూబ్, 9 క్యూబ్ అంతే కదా. ఇది 10 క్యూబ్ అంటే 1000 కదా, 1000. నెక్స్ట్ 729. మరి మనం అడిగింది ఏంటంటే బి అనేది ఎంత? ఇగో స్టార్టింగ్ ఇప్పుడు 1000 ఉంది కాస్త ఇప్పుడు 729 అంటే రిమైనింగ్ ఎంత వచ్చింది మనకు? జనరల్గా చెక్ చేసినట్లయితే 271 కదా, 271. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే బై 1000 పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి ఏ విధంగా రాస్తాం? ఇంటూ 100. 20 క్యాన్సిల్ కాబట్టి 271/10 అంటే 27.1. 27.1 అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఎంత? 27. ఇక్కడ ఇచ్చింది 10 లీటర్స్, 1 లీటర్ బయటకు తీసేయాలి. 1/10 అంటే 10% కదా. అలా ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 10 క్యూబ్ 1000, నెక్స్ట్ తర్వాత 9 క్యూబ్ 729. 1000 729 మధ్య డిఫరెన్స్ ఎంత? 271. మనకు బై 10 చేస్తే 27.1, మనకు అప్రాక్సిమేట్లీ ఎంత? 27. ఇది సేమ్ ప్రాబ్లం చూడండి. ఓకేనా. పాలను 10% బయటకు తీసిండు, తర్వాత నీళ్ళని కలిపిండు, అలా 3 సార్లు చేసిండు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు చూడండి, మిల్క్ పర్సంటేజ్ అడిగిండు. ఇక్కడ ఏమడిగిండు? ఇది 729 కాకుండా వాటర్ అడిగిండు, అంటే బి అడిగిండు. పెద్ద డిఫరెంట్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. అదే మనకు ఆన్సర్ అయితే 729 లేదా 72.9% చెప్తే ఇక 72.9 అనేది మిల్క్ ఉన్నది. వాటర్ అడిగిండు కాబట్టి ఇప్పుడు ఎంత? 27 చెప్పాలి. ఇక్కడ ఏమడిగిండు? బి గురించి అడిగిండు. మరి బి గురించి అడిగితే ఆన్సర్ ఎంత? 27 కదా, డైరెక్ట్ ఆన్సరే కదా, వెరీ ఈజీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే in an objective type question paper 5 marks are awarded for correct answer, 2 marks are deducted for a wrong answer. A student attempted all questions and got score 69 marks. ఓకేనా. ఒక ఎగ్జామ్ జరిగిందట, కరెక్ట్ రాస్తే 5 మార్క్స్ ఇస్తారట, రాంగ్ అయితే 2 మార్క్స్ తీసేస్తారట. అయితే టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 69 వచ్చినాయి. క్లియర్. హ్యాడ్ he been awarded 4 marks for a correct answer and 1 mark deducted for a wrong answer, he would have scored 84. లేదంటే కరెక్ట్ రాస్తే 4 ఆన్సర్ ఇస్తారట, రాంగ్ రాస్తే 1 తీసేస్తారట. అలా ఆన్సర్ ఎన్ని అటెంప్ట్ చేస్తే ఎన్ని మార్క్స్ వచ్చినాయట? 84 వచ్చినాయట. హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద క్వశ్చన్ పేపర్? అయితే ఎన్ని క్వశ్చన్? 9 క్వశ్చన్ అడిగింది అంతే కదా. ఏ విధంగా రాస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ 2 కలిపిచ్చిండు క్వశ్చన్. మనం ఇంతకుముందు ఎలా నేర్చుకున్నామంటే చూడండి, మనం ఎలా నేర్చుకున్నామంటే కరెక్ట్ రాస్తేనేమో 1 మార్క్ ఇస్తాడు, రాంగ్ రాస్తే 1/3 వస్తాయి. 80 మార్క్స్ వస్తే కరెక్ట్ ఆన్సర్స్ అనేది ఒక క్వశ్చన్ రాసినాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 90 క్వశ్చన్స్ ఉన్నాయి, కరెక్ట్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి, రాంగ్ రాస్తే 1 మార్క్ అనేది ఇచ్చిండు. టోటల్ 60 మార్క్స్ వస్తే కరెక్ట్ ఎంత? ఈ 2 కలిపి క్వశ్చన్ ఇచ్చిందా లేదా? ఓకే. ఇంకా మనం 1/3 అని చేసినాం, అంటే పాయింట్ల క్వశ్చన్ కూడా సాల్వ్ చేసినాం. ఓకేనా. ఇక్కడ అలా కాకుండా 2 కలిపి ఇచ్చిండు. పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇక్కడ కలిపే కదా మనం చేసింది, కాబట్టి ఇక్కడ కూడా సమ్ చేసే ఇచ్చిండు. కాబట్టి కరెక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంత కరెక్ట్ రాస్తే 5C కరెక్ట్, రాంగ్ రాస్తే 2 మార్క్స్ తీసేయాలి కాబట్టి 2 రాంగ్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 69 వచ్చినాయి. సెకండ్ దాంట్లో ఏమన్నాడు? కరెక్ట్ రాస్తే 4 కరెక్ట్ రాస్తే, లేదు 1 మార్క్ రాంగ్ రాస్తే ఈక్వల్ టు 84 వచ్చినాయి. ఇక్కడికి వెళ్ళి నేను కరెక్ట్ రాసిన కనుక్కుంటున్నా. ఓకేనా. ఏ విధంగా రాస్తున్నాడు చూడండి. ఓకేనా. ఎన్ని క్వశ్చన్స్ అన్నాడు కదా, హౌ మెనీ క్వశ్చన్స్ అన్నాడు. ఎన్ని క్వశ్చన్స్ అంటే సమ్ ఆఫ్ కరెక్ట్ అండ్ రాంగ్ 2 ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే నువ్వు కరెక్ట్ రాసినాయి, తర్వాత రాంగ్ రాసినాయి, 2 కలిపితేనే కదా టోటల్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 2W ఉంది, W ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను. ఇంటూ 2 చేస్తే ఏమైందంటే 8 కరెక్ట్, నెక్స్ట్ తర్వాత ఇది 2 రాంగ్, నెక్స్ట్ తర్వాత 84 అంటే 168 వచ్చింది. ఇందులోకి వెళ్ళి తీసేయండి. 8లోకి వెళ్ళి 5 తీసేస్తే 3 కరెక్టే కదా. 3 కరెక్ట్ ఈక్వల్ టు 168లోకి వెళ్ళి 69 తీసేస్తే ఎంత? 99. 99 అంటే కరెక్ట్ ఎన్ని వచ్చినాయి అంటే 33 కరెక్ట్ రాసినావు.
33 కరెక్ట్ రాసినాం. మరి రాంగ్ ఆన్సర్ కూడా కావాలి కదా, కాబట్టి దీన్ని తీసుకుపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి ఇందులో. ఓకేనా, కరెక్ట్ రాసిన దాంట్లో ఇందులోనైనా సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేస్తున్నాం. ఓకేనా, 4 కరెక్ట్ కాబట్టి 33 × 5. 33 × 5 అంటే 165 కదా, 165. దాంట్లోకి వెళ్ళి ఎంత తీసేయాలి, 69 తీసేసినట్లయితే ఎంత, 2 కరెక్ట్ కాబట్టి ఎంత వచ్చినాయంటే 165 కదా, 96 రావడం జరిగింది. ఓకేనా, 15లోకి వెళ్ళి 9 తీసేస్తే 6 కదా, 6. తర్వాత 15లోకి వెళ్ళి 6 తీసేసినాం అనుకోండి 96. 96 అంటే 2 పార్ట్సే కదా, 2 పార్ట్స్ = 48 కదా. మరి 48 + 33, 48 ఏమో రాంగ్ ఆన్సర్లు, కరెక్ట్ రాసిన ఎంత 33 కాబట్టి మొత్తం కలిపితే ఎన్ని వచ్చినాయి అంటే 81 వచ్చినాయి. మరి 81 అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అంటే మనకు 2 క్వశ్చన్లు కలిపి ఇచ్చిండు కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకో, లాజిక్ నేర్చుకో. అప్పుడు అనేది ఎంత టైం పట్టింది చూడండి, లెస్ దెన్ 1 మినిట్ టైం పట్టింది. లెస్ దెన్ 1 మినిట్ టైం పట్టింది కాబట్టి ఈ విధంగా కరెక్ట్ ఏమో మనకి ఎంత వచ్చినాయి 33, రాంగ్ 48. ఓకేనా, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఎంత 81. 81 అంటే ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఈజీ కదా, వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే, ఏ ట్రైన్ హ్యాస్ టు కంప్లీట్ ఏ జర్నీ ఆఫ్ 800 km if it meets a minor accident. Its speed becomes half of the existing speed. If there is a mechanical defect, the speed becomes 1/4 of the existing speed. On its way, the train meets with a minor accident after 200 km and 400 km thereafter. It develops mechanical defect. Had the train developed the mechanical defect after 200 km and met the minor accident 400 km thereafter, it would have taken 4 more hours to reach its destination. What is the original speed of the train km/h అని మెన్షన్ చేసిండు. యాక్సిడెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి సింగిల్ యాక్సిడెంట్ ప్రాబ్లం చెప్పిన, ఇంకా డెప్త్కి వెళ్ళి మీకు క్యాట్ లెవెల్ క్వశ్చన్ ఇచ్చారు, డబుల్ యాక్సిడెంట్ అని చేసినాం. ఓకేనా, ఇక్కడ చెక్ చేసినట్లయితే మీకు క్వశ్చన్స్ అనేవి సింగిల్ యాక్సిడెంట్ పైన 4 క్వశ్చన్స్ ఇచ్చిన, సింగిల్ యాక్సిడెంట్ పైన 4 క్వశ్చన్స్ ఇచ్చిన. నెక్స్ట్ అక్కడ మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చినామంటే ప్రాక్టీస్ క్వశ్చన్లో ఇంకొక 2 ఇచ్చిన, అంటే టోటల్ 6 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత డబుల్ యాక్సిడెంట్ అనేది ఇప్పటి వరకు మనకి ఏపీ తెలంగాణ డబుల్ యాక్సిడెంట్ అసలు సంబంధమే లేకుండా క్వశ్చన్స్ ఎవ్వరు కూడా లేదు, ఒక మన బుక్లో మాత్రమే ఉన్నాయి. ఆ డబుల్ మనకు యాక్సిడెంట్ అనేది 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే నువ్వు ఒకవేళ ఎస్ఎస్సికే లేకుంటే ఈ సీసాట్కే ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది, లేదు ఇంకా క్యాట్ లెవెల్ నేర్చుకోవాలంటే ఇంకా డెప్త్కి వెళ్ళాలి కాబట్టి డబుల్ యాక్సిడెంట్ కూడా రాస్తాం. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ కదా, యాక్చువల్ ట్రైన్ అంటే ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేయాలి, 800 km ట్రావెల్ చేయాలి. మైనర్ యాక్సిడెంట్ అన్నాడు, ఒక 200 km తర్వాత, ఒకవేళ 400 తర్వాత మనకు కావాల్సింది ఇక్కడ మెకానికల్, ఇది ఇంకోటి ఏమని ఇచ్చిందంటే మెకానికల్ డిఫెక్ట్ అన్నాడు. కాబట్టి అంటే మైనర్ యాక్సిడెంట్ తర్వాత మనకు 2 టైమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. 200, 400, 200 అట, లేదు కాకుండా 400, 200, 200 అన్నాడు. కాబట్టి అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ మనకు కాన్సెప్ట్తో పాటుగా మనకు లాజిక్ అనేది 2 మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అనేది రాస్తున్నాం. ఓకేనా, ఏమని మెన్షన్ చేసిందంటే ఒకటేమో మనకు మైనర్ యాక్సిడెంట్, ఇంకోటి ఏమని మెన్షన్ చేసిందంటే చెక్ చేసినట్లయితే 400 km మైనర్ యాక్సిడెంట్. నెక్స్ట్ తర్వాత ఇంకోటి డెవలప్స్ ఏ మెకానికల్ డిఫెక్ట్ అన్నాడు. ఓకేనా, మెకానికల్ డిఫెక్ట్ తర్వాత మైనర్ యాక్సిడెంట్. ఓకే, ఇక్కడికి ఒకసారి చెక్ చేస్తే ఫస్ట్ ఏమో స్పీడ్ మనం ఎస్ అనుకుంటే, ఫస్ట్ స్పీడ్ ఎస్ అనుకోండి. తర్వాత ఏమని మెన్షన్ చేసిందంటే హాఫ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ స్పీడ్ అన్నాడు. హాఫ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ స్పీడ్ అంటే దీనిలో హాఫ్ అంటే ఎంత, s/2. క్లియర్ కదా. మళ్ళీ మెన్షన్ ఏం చేసిందంటే ఓకేనా, ది మెకానికల్ డిఫెక్ట్ ఆఫ్ ది స్పీడ్ బికమ్స్ 1/4 అన్నాడు. 1/4 అంటే s/2లో 1/4 అంటే 2 × 4 అంటే s/8 కదా, s/8 అట, s/8. ఇది ఒకటి క్లియర్. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏమైనా మెన్షన్ చేసినట్టు చూడండి. ఓకేనా, 200 km మెట్ ది మైనర్ యాక్సిడెంట్ దేర్ ఆఫ్టర్ ఇట్ వుడ్ బి. ఇంకోటి ఏమైనా మెన్షన్ చేసినట్టు చూడండి, హ్యాడ్ ది డెవలప్డ్ మెకానికల్ డిఫెక్ట్ ఆఫ్టర్ 200 km అండ్ ది మెట్ ది మైనర్ యాక్సిడెంట్ 400 km అని మెన్షన్ చేసిండు. అంటే ఫస్ట్ స్పీడ్ ఎస్ అట, తర్వాత ఇప్పుడు s/4 అంటుండు, s/4 తర్వాత ఏమంటుండు s/8, దీంట్లో ఆఫ్ అంటుండు. క్లియర్ కదా. అంటే ఇక్కడికి ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థం కావడం కోసం మ్యాప్ ఇస్తున్నా, ఒకసారి చూడండి. టోటల్ 800 కదా, 800 అంటే ఇది 200 అనుకోండి, ఇది 400 అనుకోండి, ఇది 200 అనుకోండి. ఓకే, క్లియర్ కదా. ఇది 200, నెక్స్ట్ ఇది 400, నెక్స్ట్ ఇది 200, టోటల్ 800. ఇది స్పీడ్ ఎస్, తర్వాత s/2, నెక్స్ట్ s/8. నెక్స్ట్ తర్వాత ఇంకోటి కేసు ఏమన్నాడు, ఈ 200 కాకుండా మైనర్ యాక్సిడెంట్ 400 తర్వాత జరిగితే ఇది 200, మళ్ళీ ఇది
200 ఇక 400 నెక్స్ట్ 200 నెక్స్ట్ 200 క్లియర్ కదా. ఇక్కడ స్పీడ్ ఎంత ఉండాలి ఎస్, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉండాలి అంటే s/4 ఉండాలి, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉండాలి s/8 ఉండాలి, s/8 క్లియర్ కదా. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది, ఆల్రెడీ మీకు ట్రైన్ యాక్సిడెంట్ గురించి క్లారిటీగా ఎక్స్ మోడల్లో చెప్పిన, నెక్స్ట్ లాజిక్ అనేది వితౌట్ పెన్ తోటి ఎలా సాల్వ్ చేయాలని చెప్పిన, క్లియర్ కదా. ఇక్కడ కూడా మీరు చూడండి, మీకు అర్థం కావడం కోసమే చెప్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు ఇది సేమే, నెక్స్ట్ ఇక s/8 కూడా సేమే. ఇక డిఫరెన్స్ వచ్చింది ఎక్కడ చూడండి ఒకసారి, ఇదే కదా మనకు డిఫరెన్స్ వచ్చింది, కాబట్టి అది రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఇది 400 కిలోమీటర్ డిస్టెన్స్, స్పీడ్, టైం అదే కదా. దీనికంటే ఇదినికి ఎంత టైం ఎక్కువ పట్టింది, 4 అవర్స్ టైం ఎక్కువ పట్టిందట, 4 అవర్స్ ఎక్కువ టైం పట్టింది. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఇది 400/s2 డిఫరెన్స్ ఇది ఎంత అంటే 200, ఓకేనా, 200/s/4 అన్నాడు, ఓకేనా. సరే 400 కదా, 400s/4 క్లియర్ కదా. అంటే చూడండి, ఇది 2 4s 800, s 4 4s 1600s అంటే మనకి ఎంత వచ్చింది 800/s ఇజ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్ అన్నాడు 400 కాబట్టి 4 1s 4 200s స్పీడ్ అనేది ఎంత అయితే మనకు s ఈజ్ ఈక్వల్ టు 200 స్పీడ్ అనేది రావడం జరిగింది. క్లియర్ కదా. ఓకే, కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. టోటల్ ఇది 400 అన్నది కాబట్టి ఇది 200 ఇక్కడ వరకు అయిపోతుంది, ఇక్కడ ఒక 200 ఉంటుంది కదా, 200 + 200 800 అంతా 400, ఇది 400, మొత్తం 400/s/2 400/s/4 కాబట్టి డిస్టెన్స్ వచ్చింది మనకు ఆల్రెడీ 400 కాబట్టి ఆ స్పీడ్ డిఫరెన్స్ ఈక్వల్ టు టైం ఇచ్చిండు 4 అవర్స్ ఇచ్చింది కాబట్టి మనకు కావాల్సింది స్పీడే కదా. కాబట్టి ఇనిషియల్ స్పీడ్ అంటే ఇదే కదా, ఎస్ఎస్ఏ కదా. కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 200 అనేది ఇవ్వడం జరిగింది. ఇది ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకు టైమ్ అండ్ డిస్టెన్స్లో నేర్చుకున్నాం. క్లియరా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఓకే, ఇది చాలా మంది క్వశ్చన్ మనకు నంబర్ ఆఫ్ జీరోస్ అనేది చాలా మందికి తెలియదు, ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇఫ్ 10 power m into 1000 into n equal to 75 power 25, 25 power 32, 32 power 75, where n is not divisible by 10, then the value of m అని మెన్షన్ చేసిండు. ఓకేనా, m యొక్క వాల్యూ ఎంత అన్నాడు. ఎందుకు నంబర్ ఆఫ్ జీరోస్ అంటే అక్కడ ఇచ్చింది 10 కదా, 10,000 అంటే మీనింగ్ అదే కదా. ఓకేనా, 10 యొక్క క్యూబ్. మరి 10 రావాలంటే నంబర్ ఆఫ్ జీరోస్లో మనం చేసినాం కదా, 5 into 2 అని రాయొచ్చు కదా. మరి 5 ఎక్కడ ఉంది, 2 ఎక్కడ ఉంది అంటే ఇగో 75లో 5 ఉంటుంది, 25 3s అనే కదా. నెక్స్ట్ 25 అంటే 5 స్క్వేరే కదా. మరి ఇక్కడ 32 అంటే 2 పవరే కదా, 2 power 5 కాబట్టి 2 పవర్లు ఉంది, మనకు 5 ఉంది అంటే 5 into 2 అంటే 10లోకి కన్వర్ట్ చేస్తే అయిపోతుందిగా. ఇగో మీకు 5 10లోకి కన్వర్ట్ చేయాలంటే ఇక పవర్లు ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసినాం. నంబర్ ఆఫ్ జీరోస్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మన ఆన్సర్ ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఇది 75 కాబట్టి ఇక జనరల్గా రాస్తున్నా చూడండి, ఇది 10 power 3 10 m power m కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. 1000 అంటే 10 క్యూబే కదా, 10 క్యూబ్ ఈక్వల్ టు ఇది 75 అంటే 25 స్క్వేరే కదా, 25 స్క్వేర్ అంటే ఓకేనా, 25 స్క్వేర్ అంటే 5 స్క్వేరే కాబట్టి ఓకేనా, 25 డబుల్ రాస్తే ఓకేనా, ఇది 25 అంటే 5 స్క్వేర్ కాబట్టి 25 2s 50 అని రాస్తున్నాం. ఇక 50 క్లియర్. నెక్స్ట్ 5 స్క్వేర్ కాబట్టి ఓకేనా 32 డబుల్ అంటే 64 అని రాస్తున్నాం. ఓకేనా, 64 అంటే మొత్తం కలిపితే ఎంత మనకు 10 పవర్ ఓకేనా 50 + 64 114. మరి 114 ఇక్కడ 3 ఉంది కాబట్టి ఏమవుతుంది 111 కాబట్టి ఓకేనా, ఇగో 10 క్యాన్సిల్ అయితే m ఈజ్ ఈక్వల్ టు ఎంత 11. చాలా మందికి ఇది నంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఐడియా రాదు. ఓకేనా, మీకు అది కూడా చెప్పినాం, అది కూడా చూడండి డెప్త్గా. ఓకేనా, 10 100 power 100 ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, 5 స్క్వేర్ ఓకేనా 25 తర్వాత 50 75 100 ఉన్నప్పుడు 5 అనేది స్క్వేర్ అయిపోతుంది కాబట్టి అది కూడా సాల్వ్ చేయాలన్నాం. ఇక్కడ అదే కదా 75 అంటే 5 స్క్వేరే కదా, మనకు 25 3s కాబట్టి 25 అంటే 5 స్క్వేరే కదా, ఇది కూడా 25 కదా. కాబట్టి 111 ఎంత వచ్చింది మనకు m ఈజ్ ఈక్వల్ టు 111 అనేది రావడం జరిగింది. క్లియరా కదా. ఓకేనా, ఇదేమో 10 క్యూబ్ ఇక్కడ నేను చెక్ చేస్తే 75 అంటే 25 కదా, 5 స్క్వేర్ అంటే ఆల్రెడీ 25 ఉంది, 25 2s స్క్వేర్ కాబట్టి 50. ఇక్కడ 5 స్క్వేర్ 32 డబుల్ 64 + 50 అంటే 114. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది, 114లోకి వెళ్ళి 3 తీసేస్తే 111 కదా. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్.
నెక్స్ట్ ఇక ఇంకా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఇక ఇక్కడతోటి మనకు దాదాపు అన్ని మోడల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక సీసాట్లో క్వశ్చన్ టఫ్ అన్నారు కదా, ఏం టఫ్ ఏం లేదు. ఏ విధంగా సాల్వ్ చేయాలి కొన్ని క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈచ్ నెంబర్ అదర్ దాన్ ది ఫస్ట్ టూ ఈజ్ ది సమ్ ఆఫ్ ది టూ ఇమీడియట్లీ ప్రెసిడింగ్ numbers from it if the first two numbers in the sequence 4 7 then the sixth number అన్నాడు. యాక్చువల్లీ ఇదంతా మనం ఎక్కడ నేర్చుకున్నాం అంటే మనం రీజనింగ్లో నంబర్ సిరీస్ అని నేర్చుకున్నాం కదా. నంబర్ సిరీస్లో అంటే ఒక్కొక్క నెంబర్కు సమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా, ఆ 2 నెంబర్స్ అనేది ఇచ్చిండు. ఓకేనా, థర్డ్ నెంబర్ ఎలా ఉండాలి, సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్. ఫోర్త్ నెంబర్ అంటే సమ్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ నెంబర్. ఎయిత్ నెంబర్ అన్నాం అనుకోండి సమ్ ఆఫ్ సిక్స్త్ అండ్ సెవెంత్ నెంబర్ కదా, కానీ అడిగింది సిక్స్త్ నెంబర్. ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ఇదిగా 4 ఇచ్చిండు 7 ఇచ్చిండు. 4 + 7 ఎంత 11 ఇచ్చిండు. 7 + 11 ఎంత 18 అన్నాడు. 11 + 18 అంటే 29 అన్నాడు. అవునా కదా, 29 అన్నాడు. కాబట్టి మనకు అడిగింది సిక్స్త్ నెంబర్ కదా, మరి సిక్స్త్ నెంబర్ అంటే ఎట్లా రాసామంటే 47 కదా. 47 18 + 27 అంటే 47. మరి 47 అంటే సిక్స్త్ నెంబరే కదా, సింపులా కదా, వెరీ ఈజీ. 4 + 7 11, 7 + 11 18, 11 + 18 29, 18 + 29 అన్నాం. 1 2 3 4 5 6. కాబట్టి ఆన్సర్ ఎంత 47. డైరెక్టా కదా, వితౌట్ పెన్ తోటి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే there are 4 types of weights, namely 1 kg, 2 kg, 5 kg and 10 kg. What is the maximum number of different weights one can measure 20 kgs if at least 8 but not more than 11 weights of 1 kg are to be used while మెజరింగ్ అన్నాడు. అంటే ఇక్కడనట మనకు 4 టైప్స్ ఆఫ్ వెయిట్ ఇచ్చినట. 1 kg, 2 kg, 3 kg అలా ఇచ్చిండు. ఓకేనా, 1 అనేది ఎగ్జాక్ట్లీ 8 తీసుకోండి, తర్వాత మోర్ దెన్ 8 మోర్ దెన్ అన్నాడు, తర్వాత 11 లెస్ దెన్ అన్నాడు. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి ఒకసారి చెక్ చేస్తే మళ్ళీ మొత్తం కలిపితే ఎన్ని కేజెస్ ఉండాలట 20 కేజెస్ ఉండాలి. 20 కేజెస్ ఉంటే ఎన్ని పాసిబిలిటీ అయితే అన్నాడు. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. 1 అనేది ఏమన్నాడు 8 నుంచి 11 ఉండాలి, అంటే 8 9 10 11 ఉండాలి, అంటే 4 కేసెస్ వస్తాయి. అంటే ఒకసారి చూడండి, ఇది 1 అనేది 8 తీసుకుంటున్నా. నెక్స్ట్ సెకండ్ కేసులో 1 అనేది 9 కేజెస్ తీసుకుంటున్నా. నెక్స్ట్ 1 అనేది 10 కేజెస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ 1 అనేది 11 కేజెస్ తీసుకుంటున్నాం. 8 9 10 11. ఇక్కడ ఏమని మెన్షన్ చేసినాడు 11 వెయిట్స్ అన్నాడు. ఓకేనా, 8 11 అన్నాడు. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలి, మొత్తం కలిపితే 20 కేజెస్ ఉండాలి కదా. ఆల్రెడీ ఇక్కడ 8 కేజెస్ అయిపోయినంటే రిమైనింగ్ ఎన్ని కేజెస్ ఉంటాయి 12 కేజెస్. ఈ రెండింటి కలిపితే 20, ఇక్కడ రెండింటి కలిపితే 20 రావాలి కాబట్టి 11, ఇక్కడ కలిపితే ఎంత రావాలి 10 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉండాలంటే 9 ఉండాలి. మరి ఎన్ని పాసిబిలిటీ అయితే 10 అయితే మీరు ఎన్నైనా తీసుకోండి, మళ్ళీ 1 ఉండకూడదు. ఏమేమి ఉండాలి మనకు 2 5 10 ఉండేటట్టు ప్లాన్ చేయాలి. ఓన్లీ 2 5 10 కదా. 2 5 10 అంటే ఇక్కడ 12 ఉండాలంటే నేను ఏమేమి తీసుకుంటున్నా అంటే ఎన్ని పాసిబిలిటీ అయితే అంటే 10,2 ఒకటి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఇంకోటి 5,5,2. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమైతే అంటే ఇక 2,2,2,2 నువ్వు 6 టైం తీసుకోండి, అంటే ఎన్ని పాసిబిలిటీ అయినాయి 3 పాసిబిలిటీ అయినాయి. మరి 11 అన్నప్పుడు ఖచ్చితంగా ఏం తీసుకుంటామంటే 10 1 ఇంకా 10 + 1 అంటే 11 కదా. 1 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 1 తీసుకోవద్దు. ఏం తీసుకోవాలంటే చూడండి 11 రావాలంటే ఒకటే ఆప్షన్ ఉంది 5 + 2 + 2 + 2. ఓకేనా, 6 + 5 అంటే ఎంత 11. ఓన్లీ 1 ఛాన్స్ ఉంది. ఇక్కడేమో 3 ఛాన్సెస్ ఉంది, ఇక్కడ 1 ఛాన్స్ ఉంది. మరి 10 అన్నాం కదా, 10 అన్నాం కాబట్టి ఖచ్చితంగా 10 తీసుకోవాలి కదా. 10 మనకు కావాల్సిన 10 కాబట్టి, లేదంటే ఇంకొక ఛాన్స్ ఉంది కదా. ఓకేనా, ఎంత అంటే 5,5 ఉంది. లేదు ఇంకొక ఛాన్స్ ఉంది కదా 2,2,2,2,2 5 ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి 3 ఉంది, ఇక్కడ 1 ఛాన్స్ ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెంబర్ 9 కావాలంటే ఒకటే ఆప్షన్ ఉంటే చూడండి 5,2,2. ఓకేనా, అంటే 1 ఛాన్సే ఉంది. అంటే ఎంత 3 + 1 + 3 + 1 అంటే 8 కదా. ఓకేనా, 8 అంటే ఆప్షన్ ఏమొచ్చింది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియరా కదా. ఓకే, నెక్స్ట్ ది క్లాస్ యావరేజ్ x in a test increases by 4 when the score a student is rectified whose corrected score is 100 instead of 0. Later the score of another student was found to have been recorded as 81 in the place of 56 if there are no other correction and the final corrected average is y, then y is x అన్నాడు. ఓకేనా, చూడండి టోటల్ క్లాస్లో అన్నట ఏమేమి ఇచ్చినండి చూడండి. ఓకేనా, యావరేజ్ x అన్నాడు, దెన్ ద టెస్ట్ ఇంక్రీజ్ బై 4 అన్నాడు. ఓకేనా, మరి ఇప్పుడు నంబర్ ఆఫ్ మనకు యావరేజ్ రావాలంటే ఏం రాస్తామంటే సమ్ బై నంబర్స్ రాస్తాం కదా.
యాక్చువల్ నంబర్ ఎంత ఉందో మనకు అనుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే కదా. యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 4 అన్నాడు, నెక్స్ట్ తర్వాత 100 అన్నాడు, 100 ఇన్స్టెడ్ ఆఫ్ 0 అన్నాడు. కాబట్టి ఇక్కడ 0 తర్వాత 100 అంటే డిఫరెన్స్ 10 కదా, 100 కదా. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తామంటే ఓకేనా, సమ్ బై నంబర్స్ అని రాస్తాం. యాక్చువల్ నంబర్స్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. మరి నంబర్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఈ అటు వెళ్ళిపోతుంది కాబట్టి సమ్ బై యావరేజ్. మరి సమ్ బై యావరేజ్ అంటే ఇప్పుడు 100 వచ్చింది, 100 యావరేజ్ అంటే 4 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 25. ఓకేనా, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనుకోండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ రూమ్ అనుకోండి 25. క్లియరా కదా. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి, ఓకే ఫస్ట్ ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్ అంటే 25 మెంబర్స్ ఉన్నారు, 25 మెంబర్స్ అనుకోండి. ఓకేనా, ఇంక్రీజ్డ్ బై 4 మార్క్స్ అన్నాడు. ఓకేనా, ఈ ఎక్స్కు 4 అనేది యాడ్ చేస్తాం. క్లియర్. సెకండ్ ఏమని మెన్షన్ చేసినటువంటి ఇలాంటి ప్రాబ్లం అనేది మన బుక్లో ఓకేనా దాదాపు ఒక 4 క్వశ్చన్స్ అనేది రాయడం జరిగింది. ఓకే, అంటే 100 ప్లేస్లో 90 ఉన్నారు, 90 ప్లేస్లో తర్వాత 3 మెంబర్స్ అనేది 35 ప్లేస్లో 43 తీసుకున్నారు, తర్వాత 38 ప్లేస్లో 61 తీసుకున్నారు అనేది 3 మిస్టేక్స్ చేసినాం. ఓకేనా, 3 మిస్ రీడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసినాం అనేది 2 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత 100 మెంబర్స్ ఉన్నప్పుడు 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ కూడా రాసినాం. అక్కడ సేమ్ ఇదే కాబట్టి ఏ విధంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయాలి. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు ఏమని మెన్షన్ చేసినంటే యాక్చువల్లీ వచ్చినాయి 56 మార్క్స్, కానీ క్యాల్కులేట్ ఏందా 81. మరి 81కు 56 మధ్య డిఫరెన్స్, నీకు వచ్చినాయి 56, క్యాల్కులేట్ చేసిన 81 అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చినాయి 25 తీసేయాలి కదా, 25 తీసేయాలి. మరి ఎంతమంది ఉన్నారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్ 25 అంటే 1 తీసేయండి, -1. ఓకేనా, ఈ 1లోకి వెళ్ళి 4లోకి వెళ్ళి 1 తీసేస్తే ఎంత 3. కాబట్టి ఆన్సర్ ఎంత అడిగింది అదే కదా. ఓకేనా, ఈ 4కు తర్వాత 1కు మధ్య డిఫరెన్స్ అడిగింది కాబట్టి 3. సింపులా కదా, వెరీ ఈజీ. ఫస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఫైండ్ అవుట్ చేయి, 25 వచ్చింది. ఓకేనా, యావరేజ్ అనేది మిస్రీడ్ చేసింది ఎంత -25 మెంబర్స్కి యావరేజ్ 25 అంటే -1 కదా, 4 -1 3 కదా. డైరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినప్పుడు వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ one needs to measure to get 298 liters of water from a tank if the measuring cylinders have capacities 1 లీటర్, 6 లీటర్, 25 లీటర్స్ అండ్ 100 లీటర్స్. అంటే ఈ 1 లీటర్, 6 లీటర్, 25, 100 లీటర్స్ని యూజ్ చేసి 298 రావాలి. ఓకేనా, మినిమం అన్నాడు కాబట్టి ఏ విధంగా చేస్తాం. ఓకేనా, 100 లీటర్స్ అన్నాడు కాబట్టి 100 + 100 200 కదా, 200 రాయొచ్చు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏం రాయొచ్చు అంటే 298 రావాలన్నప్పుడు ఇంకో 100 రాసినాం అనుకోండి 300 అయింది. అందులోకి వెళ్ళి -1 తీసేస్తే ఎన్ని యూజ్ చేసినాం మనం. ఓకేనా, 5 కదా, 1 2 3 4 5 మినిమం అన్నాడు కాబట్టి ఎంత వచ్చింది మనకు 5. ఇది మినిమం. ఒకవేళ మ్యాక్సిమం అన్నాడు అనుకోండి ఇక మీ ఇష్టం అన్నది రాయొచ్చు. ఓకేనా, మీ ఇష్టం ఎలా రాస్తామంటే 100 అని రాయొచ్చు, 100 + 100. నెక్స్ట్ తర్వాత 25 అన్నాడు కదా. ఓకేనా, 25 కాబట్టి ఇది 25 + 25. ఓకేనా, 275 వచ్చింది, 275 ప్లస్ ఇక 6 + 6 + 6 ఇలా రాసుకుంటే వెళ్ళండి. ఓకేనా, ఇక్కడేమో 200 వచ్చింది, ఇది 2 టైమ్స్, ఇక్కడ రాస్తేనేమో 3 వచ్చింది. నెక్స్ట్ ఇది 275 కదా, 275 298 రావాలంటే ఓకేనా 1 + 2 + 3. ఓకేనా, ఇది ఒక 5 టైం రాసినాం. మ్యాక్సిమం రాయాలంటే తర్వాత 1 రాసుకుంటే వెళ్ళచ్చు కదా, 1 రాసుకుంటే వెళ్ళినాం అనుకోండి. ఇది ఒక 18 వచ్చినాం అనుకోండి. జనరల్గా రాయాలంటే ఇది 18 అంటే ఓకే 275 + 18 అంటే ఎంత వచ్చిందంటే 3 వచ్చింది. నెక్స్ట్ తర్వాత 18, నెక్స్ట్ తర్వాత ఇది 8 9 తర్వాత 293 వచ్చింది. 293 అంటే ఇక రాయాల్సింది ఎంత, ఇది 3 అయిపోయింది కదా, 1 1 1 1 1. ఓకేనా, ఇది ఒక 5 అయిపోయింది. 5 అయిపోయిందంటే చూడండి 2 + 3 5, 5 + 5 10, 10 + 3 అంటే 13. ఓకేనా, ఇది 13 అనేది ఏంటిది మ్యాక్సిమం రాయొచ్చు కదా. మ్యాక్సిమం అంటే ఇంకా ఓకే ఇప్పుడున్న దాంట్లో ఆప్షన్లు, కానీ మనం అడిగిన ఆన్సర్ ఏంటిది మినిమం. కాబట్టి మినిమం అంటే ఎన్ని యూజ్ చేసినాం, ఓన్లీ 5 చేసినాం కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా, వెరీ ఈజీ. ఓకేనా, మీకు ఇలా చేయడం రావాలి, అలా చేయడం రావాలి. ఆప్షన్లో ఒకవేళ మీకు 5 4 మినిమం లేదనుకోండి, ఒకవేళ 13 దానికంటే ఎక్కువ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు మినిమం అన్నప్పుడు ఆన్సర్ ఏం చేయాలి 13 చేయాలి. 13 అంటే ఇలా చేయండి, అలా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే ఏ షాప్ కీపర్ ఎంప్లాయ్స్ ఏ డెలివరీ బాయ్ అండ్ గివ్స్ హిమ్ ఏ మోటార్ సైకిల్ ఫర్ హోమ్ డెలివరీ. ఫర్ ఎవ్రీ డెలివరీ ది బాయ్ ఈస్ గివెన్ 5 రూపీస్ అంట. నెక్స్ట్ తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ఆల్సో గెట్ 2 రూపీస్ ఫర్ ఎవ్రీ కిలోమీటర్ ఆఫ్ ది డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద డే అన్నాడు. అంటే ఒక ఆర్డర్కి 5 రూపీస్ ఇస్తున్నట, తర్వాత ఒక కిలోమీటర్కు ఎన్ని రూపీస్ ఇస్తుండు 2 రూపీస్ ఇస్తుందట. అయితే మనోడు ఏమనుకున్నాడంటే ది బాయ్ వాంట్స్ టు ఎర్న్ మోర్ దెన్ 500 రూపీస్ పర్ డే.
మినిమం 500 రూపీస్ రావాలనుకున్నాడు. బట్ డస్ నాట్ వాంట్ టు ట్రావెల్ మోర్ దెన్ 100 కిలోమీటర్, ఓన్లీ 100 కిలోమీటర్లే ట్రావెల్ చేయాలనుకున్నాడు. పర్ డే 500 రూపీస్ రావాలనుకున్నాడు. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ ఆఫ్ డెలివర్స్ వుడ్ డెఫినెట్లీ మీట్ హీస్ టార్గెట్ అన్నాడు. అయితే మరి ఇప్పుడు టార్గెట్ అనేది ఎంత రీచ్ అవ్వాలన్నాడు. జనరల్ చూడండి 100 కిలోమీటర్లు వెళ్ళాలి. 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఎన్ని రూపీస్ వస్తాయి? 200 రూపీస్ వస్తాయి. 200 రూపీస్ వస్తాయి. క్లియర్. మనోడికి ఎంత రావాలి? 500 రూపీస్ రావాలి. 500 రూపీస్ రావాలి. కానీ ఎవ్రీ డెలివరీకి ఎంత ఇస్తాడు? ఆల్రెడీ 200 అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఎంత ఉండాలి? 300. ఎవ్రీ డెలివరీకి ఎంత ఇస్తాడు మనకు? 5 రూపీస్. 5 రూపీస్ అంటే ఎంత రావాలి? టార్గెట్ రావాలంటే 60. మరి 60 ఉందా? 80, నెక్స్ట్ 85, 90. కాబట్టి ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా? అసలు పెన్ను తోటి పనే లేదు, డైరెక్ట్ ఆన్సర్. 500 200 అయిపోయిందంటే 300 బై 5 చేస్తే 60 రావాలి. మరి 60 ఉందా? కాంట్ బి డిటర్మైన్. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ 3 వేరియబుల్ x, y and z takes values 2, 3, 4 are such that their values are always distinct. If m and n denote the largest possible value and the smallest possible value respectively for the expression x into y అన్నాడు ప్లస్ z అన్నాడు, దెన్ ద m మైనస్ n అన్నాడు. అంటే నీకు మ్యాక్సిమం వాల్యూ m అంట, మినిమం వాల్యూ n అంట. మీరు ఏ నెంబర్లు యూజ్ చేయాలి? 2, 3, 4, 5 యూజ్ చేసి మ్యాక్సిమం కొను మినిమం డిఫరెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగింది. సింపులే కదా? ఎలా రాస్తున్నా చూడండి. మ్యాక్సిమం రావాలంటే హైయెస్ట్ ఉండాలి కాబట్టి నేను ఎలా రాస్తున్నా అంటే 5 into 4 అని రాస్తున్నాం, ప్లస్ 3 రాస్తే 20 + 3 23. ఇది మ్యాక్సిమం కదా? మ్యాక్సిమం. మరి మినిమం రాయాలంటే 2, 3, 4 తీసుకుంటాం, అంతే కదా? ఇక 2 into 3 6 + 4. ఓకేనా? అంటే ఎంత వచ్చింది? 10 కాబట్టి ఇదెంత? మినిమం. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 23, 10 అంటే 13 కదా? మరి 13 అంటే ఆప్షన్ ఏమొచ్చింది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సింపులా కదా? వెరీ ఈజీ క్వశ్చన్స్ అనేది అయిపోయింది. ఇక దీంతో పాటు మనకి ఏమైపోయిందంటే అర్థమెటిక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక మీరే చెప్పండి, క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయా లేదా ఈజీ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఎవరైతే మన అరిథమెటిక్ 5G క్వశ్చన్స్ అనేది 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తారో ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ అనేది. మీరు ఏ ఎగ్జామ్ చెక్ చేసినా కూడా, ఓకేనా, మీరు ఏ ఎగ్జామ్ చెక్ చేసినా కూడా ప్రతి మోడల్ కవర్ అయ్యే విధంగా మీకు ఈ అరిథమెటిక్ 5G బుక్స్ అనేది డిజైన్ చేసి మార్కెట్లోకి వదిలాం. ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ఈ బుక్స్ అనేది ఉండడం జరిగింది. ఇక కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది యూట్యూబర్లతోటి, కొంతమంది ఇన్స్టాగ్రామర్లతోటి, కొంతమంది ఈ మధ్యలో ఒక ట్రెండ్ వచ్చింది. ఇక కానిస్టేబుల్, కొంతమంది ఎస్ఐలు కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని వచ్చి నేను ఈ బుక్ చదివిననే నాకు జాబ్ వచ్చిందని కొంతమంది డబ్బులు ఇచ్చి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి జెన్యున్ క్యాండిడేట్ ఎవరైతే బుక్ రాసిరో, ఓకేనా, వాళ్ళు వచ్చి డిజిటల్ బోర్డు పైన క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చిండు, మన బుక్లు ఈ విధంగా ఉన్నాయని ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఎక్కడ కూడా ఎవరు చెప్పలేరు. ఫస్ట్ టైం మనమే చెప్పినాం కాబట్టి, ఎందుకంటే బుక్ రాసింది నేనే, ప్రతి లైన్ టు లైన్ అనేది, ఓకేనా, అదన్నీ చెక్ చేసింది నేనే. మిగతా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరు కూడా బుక్ అనేది రాయరు, స్టూడెంట్స్తో రాపిస్తారు, లేదా ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఒక 4-5 మంది ఫ్యాకల్టీ లేదా R&D డిపార్ట్మెంట్ వాళ్ళతో రాపిస్తారు. ఓకేనా? ఎక్కడ ఏ క్వశ్చన్ ఉందో తెలియదు. వాళ్ళు చెప్పిన క్వశ్చన్కు వాళ్ళు రాసిన ఆన్సర్కు కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మోడల్ అనేది వాళ్ళు ఒక థాట్తో రాస్తారు, వీళ్ళు ఒక థాట్తో చెప్పిస్తారు. కొంతమంది ఆన్లైన్లో ఒకరు చెప్తారు, కొంతమంది ఆఫ్లైన్లో కొంతమంది చెప్తారు, కొంతమంది అసిస్టెంట్ ఫ్యాకల్టీ, కొంతమంది ట్యూటర్స్ అంటారు. కాబట్టి ఏ క్వశ్చన్ ఎక్కడ ఉందో అనేది, ఎలా క్వశ్చన్ అడుగుతుండో అనేది నేను మాత్రమే మీకు చెప్పగలను. కాబట్టి ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, మీరు ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్సే కావచ్చు, రైల్వే కావచ్చు, లేదా SSC కావచ్చు, కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి దగ్గర ఉండాల్సిన బుక్. ఎందుకంటే అతి తక్కువ ధరలో మీకు బుక్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ ధరలో, ఓకేనా, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మోడల్స్. ఎందుకంటే కొంతమంది ఆన్లైన్ ఫీజు ఎక్కువ అన్నారు, మీకు పెట్టింది 3000 రూపీస్. 3000 రూపీస్ అనేది ఒక డ్రెస్ కొనుక్కుంటే వచ్చే వాల్యూ, మీకు నిజంగా మరి అది 3000 ఎక్కువ అమౌంట్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 10,000 ప్లస్ మొబైలే ఉంటుంది. 10,000 ప్లస్ మొబైలే. కొంతమంది 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు. ఓకేనా? మీరు స్టడీ పైన పెట్టే ప్రతి రూపాయి అనేది ఏ రోజు కూడా మీకు వృధా కాదు. మీరు చదువుకు పెట్టే ప్రతి రూపాయి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు అమౌంట్ పెట్టి కొనుక్కోండి, చదువుకోండి, 100% సక్సెస్ అవుతారు. ఏం మోసం చేసినా
చదువు అనేది మోసం చేయదు కాబట్టి మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్సే కావచ్చు, నంబర్ ఆఫ్ మోడల్స్ కావచ్చు, ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ బుక్ తోటైనా కంపేర్ చేయండి, ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు, ఎవరితోటైనా కంపేర్ చేయండి. ఓకేనా, మనన్ని మోడల్స్ కానీ ఒక్కొక్క క్వశ్చన్కు 2 నుంచి 5 మెథడ్స్ ఎక్కడ కూడా చెప్పరు. జస్ట్ షార్ట్ కట్ అంటారు వదిలేస్తారు, షార్ట్ కట్ అంటారు వదిలేస్తారు. ఒకదానికొకటి సంబంధం ఉండదు. మీకు కాన్సెప్ట్ చెప్తున్నాం, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 క్వశ్చన్స్ చెప్తున్నాం. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 అనేది చెప్తున్నా కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఆన్లైన్ క్లాస్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర ఇవి ఉండాల్సిందే.